మన పొందడానికి దేవుడు చేస్తూ వస్తున్న సహాయానికై నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ఇదివరకు మనం జీవించిన జీవితం చాలా విషయాలు మనం ఆలోచించకుండానే దినాలు దొర్లిపోతూ వచ్చాయి. కానీ స్నేహితులారా, ఇప్పుడు మనం పీల్చుకునే శ్వాస, ప్రతి ఊపిరి వైరస్ లేకుండా ఆ గాలి మన ముక్కులోంచి వెళుతూ ఉంది అంటే, దేవుడు కనికరించి మనకు ఆయుష్షునిస్తున్నాడు అని అర్థం. అంటే మనం పీల్చే ప్రతి శ్వాస దేవుడు కనికరించి ఆరోగ్యకరమైన జీవితానికి ఇచ్చిన శ్వాసగా మనం గుర్తించాలి. ఆయన మనకిచ్చిన ప్రతిరోజు అది నిజంగా దేవుడు తన వరముగా మనకిచ్చిన దినముగా ఎంచి, దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంతోమంది వారు పీల్చుకుంటున్న గాలి వలన వారు శరీరాలు అనారోగ్యానికి గురై, వారి ప్రియమైనటువంటి వారికి కాస్త వారు దూరమై, ఎంతో మనస్తాపానికి చేరుకుంటున్నటువంటి చెడ్డ రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. కనుక ఇదివరకు ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆ గాలి విషయమై పెద్ద పట్టింపు లేదు. దినం వెంబడి దినం మనం అనుభవించినప్పుడు కూడా దాని గురించి కూడా మనకేమీ పెద్ద పట్టింపయితే లేదు. కానీ ఈ దినాల్లో మరెక్కువగా మనం ప్రభువుకి మనం వందనాలు చెల్లిస్తూ బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మరి గతించిన రాత్రి మాకిక్కడ పవర్ కట్ అయిన కారణం చేత ఒక 4 స్లైడ్స్ అయిపోతే నిన్నటి తరగతి మనకి అయిపోయి ఉండేది. కానీ పవర్ కట్ అయిన కారణం చేత నెట్ డిస్కనెక్ట్ అయింది. ఆ చివరి గడియ నేను ముగించలేకపోయాను. ప్రతికూలమైన పరిస్థితి కొంత ఎదురైంది. కానీ మీరు సమర్థవంతంగా విన్న వాక్యాన్ని ఆలోచించుకుని, ప్రార్థన చేసుకుని మీరు ముగించారు అని తర్వాత నేనెరిగిన ప్రియులు ఆయా దేశాల నుంచి కూడా నాతో చెబుతూ వచ్చారు. వారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సమర్థవంతంగా నిన్నటి తరగతిని ముగించిన నేను హోస్ట్ చేసిన తమ్ముడు వరప్రసాద్, అలాగనే మిగిలిన టీం అంతటికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. సరే, ఒక్కరోజు మన మీద నుంచి దొర్లింది. అయితే నిన్నటి రోజున మనం ఏమి ఆలోచిస్తూ వచ్చామో దాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతైనా మంచిది అని నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి అంటే మర్చిపోతారని కాదు గానీ, మన క్రమంలో ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అది మనకు ఆశీర్వాదకరం. అది మనకు మేలు కూడాను. నిన్నటి రోజున ప్రకటన గ్రంథం పుస్తకంలోనికి అడుగుపెట్టే ముందే ఈ పుస్తక అధ్యయనం కొరకు చేరి వచ్చిన మనం ఒక అంకిత భావంతో, ఒక నిబద్ధతతో ఈ పుస్తకం దగ్గరకు రావాలి. ఎందుకు అంటే మనం చివరి వరకు ఈ తరగతుల్లో ఉండి మనం విషయాలు నేర్చుకోవాలి అంటే డీప్ కమిట్మెంట్ లేకపోతే కొనసాగలేరు. మరి చివరి వరకు కొనసాగకపోతే చెప్పే కొన్ని విషయాల దగ్గర కొన్ని సందేహాలు తెచ్చుకొని బ్రదర్ స్వామి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు, తప్పు చెప్పాడు, ఇట్లా అనుకుని మళ్ళీ మీరు ఇబ్బంది పడి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు మనం చివరి వరకు ఈ తరగతుల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాంటి కమిట్మెంట్‌తో ఉన్నటువంటి మనం మొదటగా దాసులమని మనం ఎంచుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం ఇది దాసులకు కనపరచడానికి వచ్చినటువంటి ప్రత్యక్షత అని మొదటిగా మీరు గమనించాలి. అది అంకిత భావాన్ని గూర్చి, నిబద్ధతను గూర్చి చెప్పాను. తర్వాత ఈ పుస్తకం యొక్క సంక్షిప్త వివరణ మీతో పంచుకోవడేందుకు వీలు చిక్కింది రాత్రి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనాన్ని ఆధారంగా చేసుకొని దాని యొక్క స్ట్రక్చరల్ అవుట్‌లైన్ అంతా నేను వివరించాను కొంచెం మేరకు. తర్వాత ఎలాగా పుస్తకంలో మనం జర్నీ చేస్తాము గనక తర్వాత మనం విపులంగా తెలుసుకోవడానికి వీలుంటుంది. తర్వాత ఈ పుస్తకం యొక్క అంశం అది ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని మినహాయించి ఈ పుస్తక అధ్యయనం
అది శూన్యంగా మిగిలిపోతుంది. కనుక యేసుక్రీస్తే ఈ పుస్తకానికి కీలకమైన వ్యక్తి. ఆయన గూర్చిన అధ్యయనం మనల్ని ఆయన్ను ఆరాధించడానికి, ఆయన సేవ చేయడానికి మనల్ని నడిపించాలి అనే విషయాన్ని నేను రాత్రి వేళ మీతో పంచుకున్నాను. ఈ పుస్తకం యొక్క సంకల్పం ఒకటే. ప్రభు ప్రత్యక్షత ఏదైతే దొరుకుతుందో దానిని బట్టి మనం ఆయన్ను ఆరాధించిన దాన్ని బట్టి ఆయన స్వారూప్యములోనికి మారుతూ మెట్టుకు త్రిత్వమైన దేవుని యొక్క అభిలాషను మన జీవితంలో నెరవేర్పుకొచ్చినట్లుగా చూసుకోవాలి అని నేను నిన్న ఈ పుస్తకం యొక్క సంకల్పాన్ని చెప్పాను. అటు తరువాత రచయిత గూర్చినటువంటి కొన్ని తలంపులు చూసాము. ఈ పుస్తకం రాయబడిన సమయాన్ని గూర్చి కూడా మనం అధ్యయనం చేశాము. తరువాత ఈ పుస్తకంలో ఎక్కువ మనకు కనబడేవి అవి చిహ్నాలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం ఈ పుస్తకం లోపల ఉన్న చిహ్నాలను గూర్చి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు తిమోతి గారు నా స్క్రీన్ షేరింగ్ ఇవ్వండి. స్క్రీన్ షేర్ చేయండి. రైట్. కనుక మనం ఈ పుస్తకం యొక్క అధ్యయనాన్ని మనం కలిసి చేద్దాం. చిహ్నాల దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం చిన్న మాట చదువుకుని చిన్న ప్రార్థనతో ఈరోజు మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. ఈరోజు దాదాపు మొదటి అధ్యాయం అంతా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో సహకరించాలి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఓకే. తమ్ముడు స్క్రీన్ షేరింగ్ నాది రాలేదు. తిమోతి తమ్ముడు నా స్క్రీన్ వచ్చింది. మీ స్క్రీన్ వచ్చింది. ఓకే. లేదు, రాలేదు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. రైట్. సరే, ఈరోజు మన ధ్యానంలోకి వెళ్లే ముందు మరోమారు ఒక వచనాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. ప్రార్థన చేసుకుని మన తరగతిని మనం ఆరంభించుదాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మనం అధ్యయనం చేయడానికి ఆరంభించుదాం. ప్రేమపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ప్రకటన గ్రంథపు అధ్యాయాలు, ఈ అధ్యయనాలు కేవలం మా యొక్క జ్ఞానం కొరకు మాత్రమే కాక మా జీవితంలోనికి నీ లేఖన సత్యాలు దిగివచ్చి మా జీవితాన్ని ఒక పెనుమార్పులోనికి నడిపించినట్లుగా మీరే మీ కృపాకార్యం చేయాలి అని మమ్మల్ని మేము నీ దయగల నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఎంతో మంది నీ లేఖన సత్యాలు విని నీ రాకడ గూర్చిన సత్యాలు, భవిష్యత్తు గూర్చినటువంటి అవగాహన కలిగి ఉండి మా విశ్వాసాన్ని, మా నిరీక్షణను, మా ప్రేమను అభివృద్ధి చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, మరి చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఈ సాంకేతిక పరికరాలు, ఈ టెక్నాలజీని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది అవాంతరాలు కలగకుండా ఎంతో మర్యాదగా క్రమంగా ఈ తరగతి జరగడానికి మీరే సహాయపడమని, చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన దీవించమని, ఇందులో అనేకులు నీ సేవకులు ఉన్నారు ప్రభువా, అలాగనే విశ్వాసంలో నమ్మకంగా నీ కొరకు జీవించాలి అన్న తపనతో ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారు. ప్రతి వారిని మీరు ఆశీర్వదించి నీ పరిశుద్ధ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటారు అని
యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 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 ప్రియులారా, ఇప్పటికే మనం ఒక 7 సంగతులను ఆలోచిస్తూ వచ్చాము. ఈరోజు మనం చిహ్నాలు అనేవి ఉపోద్ఘాతంలో ఆలోచించవలసిన 6వ సంగతి. ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువ సూచనలు, చిహ్నాలు లేక సింబల్స్ లేక సింబాలిజంతో ఈ పుస్తకం ఉంది. అందుకే ఇది చదువుతా ఉన్నప్పుడు అర్థం కాని పరిస్థితి ఉన్న కారణం చేత చాలా మంది ఈ పుస్తకం చదివేదానికి అంత గొప్ప ఆసక్తిని కనపరచకుండా మిగిలిపోతూ ఉంటారు. దీనికి మనం భయపడి పుస్తకం దగ్గరకు రాకుండా దూరం అవ్వడం అది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ చిహ్నాలు, సూచనలు ఇవి మనకు అర్థమవుతాయి. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతోనే మనము భాష్యం చేసుకొని లేక వివరణ చేసుకొని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ పుస్తకంలో చాలా సింబల్స్ ఉన్నాయి స్నేహితులారా. ఈ సింబల్స్ లో కొన్ని భయంకరమైనటువంటి దృశ్యాలు కూడా మనకి కనబడతాయి. కొత్త నిబంధన గ్రంథంలో మరి ఏ పుస్తకం కంటే ప్రకటన గ్రంథం ఎక్కువైనటువంటి సూచనలు, చిహ్నాలతో వ్రాయబడిన పుస్తకం. ఈ పుస్తకంలో సముద్రములో 1/3 రక్తమైపోతుందని, అగ్నితోనూ వడగళ్లతో కూడినటువంటి వడగళ్ళు పడతాయని, కొన్ని అసాధారణమైన సంఘటనలు కూడా ఈ పుస్తకంలో కనబడతాయి. దాని వెనుక కొన్ని గంభీరమైనటువంటి అర్థాలు, వాస్తవాలు ఉంటాయి గనక చిహ్నాలు, ఆ సూచనలు దేవుని వాక్యపు వెలుగులోనే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక సింబల్, ఒక టైప్ మనకి ఇక్కడ కనబడింది అంటే మిగిలిన 65 పుస్తకాలలో ఎక్కడైనా ఒక దగ్గర దానికి భాష్యం ఉంటుంది, అర్థం ఉంటుంది. ఒకవేళ మిగిలిన పుస్తకాలలో లేకపోతే ఈ ప్రకటన గ్రంథములోనే దాని యొక్క అర్థం మళ్ళీ చెప్పబడుతుంది. ఉదాహరణకు 7 దీపస్తంభాలు అని ఉందనుకోండి. మిగిలినటువంటి 65 పుస్తకాల్లో దాని గురించి మనం చదవకపోయినా ఈ పుస్తకంలోనే దేవుడు దానికి వివరణ ఇచ్చాడు. ఆ 7 సువర్ణ దీపస్తంభాలు 7 సంఘాలు అంటాడు. అలాగనే ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. ఇదివరకు వేరొక పుస్తకంలో ఎక్కడ మనం చూడం. ఈ పుస్తకంలోనే దాన్ని మనం చూస్తాము. కనుక మరి దీని అర్థం వేరొక దగ్గర లేదు గనక వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకంలోనే అది సంగమునకు ఉన్నటువంటి 7 దూతలు అనే మాట చెప్పబడడాన్ని మనం చూస్తాం. కనుక సింబల్స్, టైప్స్ ఏవైనా మనం ఈ పుస్తకంలో చదివితే మిగిలిన భాగంలో ఎక్కడైనా ఉంటాయి దాని అర్థాలు. అది మనకు కొంచెం పరిశోధన చేయాలి. లేదా ఇదే పుస్తకంలో దాని అర్థం అది ప్రభువే ఆత్మ ద్వారా వ్రాయించాడు, అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇక్కడ కూడా లేదు, ఇంకెక్కడా లేదు అంటే ఊరికే మనం తెలుసుకోవడానికి ఉబలాట పడకుండా మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు దాని వివరణ సంపూర్ణంగా ఏ దోషము, లోపము లేకుండా మనకు అర్థమవుతుందన్న విశ్వాసంతో ఉండాలి. కనుక అయితే గత పుస్తకాల్లో ఉండాలి, లేదా ఇప్పుడు చదువుతున్న ఈ పుస్తకంలో మనకు దొరకాలి, లేదా ప్రభు దగ్గర వెళ్ళినప్పుడే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఒక ప్రశ్న, మరి ఈ ప్రకటన పుస్తకంలో సూచనలు ఉపయోగించడానికి ఏంటండి ప్రధానమైన కారణం అంటే, ఈ పుస్తకం రాయబడే సమయం నేను నిన్ననే మీతో చెప్పాను. రోమా చక్రవర్తుల్లో క్రైస్తవులను క్రూరంగా హింసించినటువంటి 3 చక్రవర్తుల్లో మధ్యవాడు డొమిషియన్ పాలనలో ఈ పుస్తకం రాయబడింది. ఆ కారణం చేత తీవ్రమైన హింస జరుగుతుంది. క్రైస్తవ సాహిత్యానికి గాని, సువార్త ప్రకటించడం గాని ఆ రోజుల్లో నిషేధించబడినటువంటి పనిగా ఉంటుండగా ఇందులోని మాటలు సింబాలిక్ గా రాసి స్నేహితులారా మనుషుల యొక్క, విశ్వాసుల యొక్క పురోగతికి ఉపయోగించడానికి దేవుడు సింబల్స్ ను ఉపయోగించాడు అని చాలా మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. తర్వాత ఈ పుస్తకంలో కొంత పాత నిబంధన ఉపయోగాన్ని లేక పాత నిబంధనను వినియోగించుకోవడాన్ని మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో 404 వచనాలు ఉన్నాయి. ఈ 404 వచనాల్లో డైరెక్ట్ గా పాత నిబంధన రిఫరెన్స్
యాజ్ ఇట్ ఈజ్ గా రాసినట్టుగా మనకేమీ కనబడవు. మిగిలిన పుస్తకాల్లో కనబడతాయి. ఉదాహరణకు హెబ్రీలకు రాసిన పత్రిక అనుకోండి, రోమీలకు రాసిన పత్రిక అనుకోండి, అలాగనే అపోస్తుల కార్యాల గ్రంథం అనుకోండి. పాత నిబంధనలో ఏదైనా వాక్యాన్ని తీసుకొని పరిశుద్ధాత్ముడు ఆ మానవ రచయిత చేత ఆ వచనాన్ని అలాగ వ్రాయించాడు. ప్రకటన గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న వచనాలు యాజ్ ఇట్ ఈజ్ గా వచనమంతా అలాగ వ్రాయబడిన సంఘటనలు అయితే మనకు కనబడవు. గాని ఈ 404 వచనాల్లో ఒక 126 వచనాలు మాత్రమే పాత నిబంధనను సూచించవు. గాని మిగిలిన అన్ని వచనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ వచనాల్లో ఉన్నటువంటి భావం పాత నిబంధనలో భావానికి దగ్గరగా ఉంటుంది. అయితే మిత్రులారా, ఈ పుస్తకానికి చాలా దగ్గర అనుబంధం ఉన్న పుస్తకం పాత నిబంధన గ్రంథంలో అదే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాల యొక్క నెరవేర్పును మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇది ఈ మాత్రం మనకు అర్థమైతే సరిపోతుంది అన్నట్టు. సరే, ప్రకటన గ్రంథాన్ని ఏమండి అన్వయించుకోవడానికి లేక భాష్యం చేయడానికి వివరించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు తెలుసుకునే ముందు ప్రాథమికంగా ఈ విషయాలు గమనించండి. వ్యాఖ్యానం యొక్క 3 ప్రాథమికమైన సూత్రాలు. మొదటి సూత్రం ఏంటనంటే బైబిల్ అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి. మనకున్న బలహీనత ఏమిటి అంటే ఏదైనా కనబడితే దానికి మనం ఏదో ఒక అర్థం మన మనసులో ఉంటుంది. ప్రతి దగ్గర కూడా అదే అర్థాన్ని దానికి ఇస్తాం. ఉదాహరణకు గొర్రె పిల్ల అని మనకు కనబడింది అనుకోండి. గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు గనక ఇక బైబిల్ ఎక్కడ కనబడినా గాని మరి యేసుక్రీస్తుకే ఆ వచనాన్ని ఆపాదించడం అది కరెక్ట్ కాదు. నూనె అని మనకు కనబడింది అనుకోండి, పరిశుద్ధాత్ముడు అనేది మనకి ఎప్పటికే మన మనసులో ఉంది గనక ఎక్కడ నూనెను కనబడినా అక్కడ పరిశుద్ధాత్మ అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం సరికాదు. కనుక బైబిల్ ముందు అక్షరార్థంగా అర్థం చేసుకోండి. తరువాత దానికి ఏమైనా వచ్చేటువంటి విషయాలు ఉంటే తరువాత దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరో మాట, ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఏ దానికైనా అర్థం సందర్భములో నుంచే వస్తుంది. ఈ మాట మీరు గమనించాలి. దేనికైనా అర్థం సందర్భంలోంచే వస్తుంది. సందర్భంలోంచి ఒక వచనాన్ని మనం బయటకు తీసి ఆలోచిస్తే మనము పెడర్థాలు తీసేటువంటి ప్రమాదం ఉంది. అందుకు ఒక ఆయన అన్నాడు, ఎవ్రీ మీనింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అన్నాడు. ప్రతి దానికి అర్థము సందర్భంలోంచే వస్తుంది. సందర్భాన్ని మినహాయించి ఈ గ్రంథమే కాదు, బైబిల్లో ఉన్న ఏ పుస్తకాన్నైనా మనం భాష్యం చేస్తున్నప్పుడు కాంటెక్స్ట్ మిస్ అయ్యామనుకోండి, మనం పెడర్థాలు తీసి మనము తప్పుడు భాష్యం చేసుకునే ప్రమాదం ఉంటుంది అని మీరు గమనించాలి. తరువాత సందర్భాన్ని గమనించిన తర్వాత ఆ సందర్భంలోనే నీవు అనుకున్న వచనాన్ని నమ్మకంగా దాన్ని గమనించి దానికి భాష్యం చేయాలి. ఇది ఈ ప్రాథమికంగా ఈ 3 విషయాలు మీరు దయతో గమనించాలని కోరుతున్నాను. నాకు దేవుని వాక్యాన్ని భాష్యం చేసుకునే విధానం చెప్పిన దైవజనుడు ఎప్పుడైనా దేవుని వాక్యం నీవు అన్వయిస్తున్నప్పుడు లేకపోతే దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నప్పుడు దాన్ని భాష్యం చెప్తున్నప్పుడు వివరణిస్తున్నప్పుడు ఈ 4 సూత్రాలు పాటించాలి అని ఒక పెద్ద ఆయన చెప్పాడు చాలా కాలం క్రిందట. అది నా కొద్ది క్రైస్తవ జీవితానికి ఈ మాత్రం దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ఆయన చెప్పిన ఆ 4 మాటలు భలే ఉపయోగపడ్డాయి. అందులో మొదటి మాట ఏంటో తెలుసా? సందర్భం, కాంటెక్స్ట్ అన్నాడు. రెండో మాట ఏమన్నాడో తెలుసా? థింక్ ఇన్ ప్లెయిన్ సెన్స్ అన్నాడు. అక్కడ ఎలా ఉందో అలానే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యు, విపరీత అర్థాలు తీయొద్దు అన్నాడు. అప్పుడు ఆయన వ్యంగ్యంగా ఏమన్నాడో తెలుసా? థింక్ ఇన్ ప్లెయిన్ సెన్స్, ఇఫ్ యు గో ఎనీ అదర్ సెన్స్ దట్ విల్ క్రియేట్ నాన్ సెన్స్ అన్నాడు. ఏదైనా ఒక విషయాన్ని ప్లెయిన్ గా అక్కడ ఎలా రాయబడిందో ఆ మొదటి రచయిత మొదటి పాఠకులు మరి ఏమని అర్థం చేసుకోవాలని ప్లెయిన్ గా రాశాడో అలాగే అర్థం చేసుకో అన్నాడు. అది రెండో సంగతి. మూడో సంగతి ఆయన ఏమన్నాడంటే షేరబిలిటీ అన్నాడు. అంటే ఫస్ట్ రీడర్ అలాగనే ఫస్ట్ రైటర్ వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సాహిత్యంలో ఏ అర్థం అనుకుని రాశాడు, ఏ అర్థం అనుకోవాలని ఆయన మనసు, వారు ఏమని దాన్ని అర్థం చేసుకున్నారో అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యు అన్నాడు. నాలుగో సంగతి ఏం చెప్పాడో తెలుసా? విషయం అంతటిని క్రోడీకరించి ఒక ఇతిమిద్దంగా ఒక లేఖన సత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యు అని ఆ పెద్ద ఆయన చెప్పారు. అది నాకు చాలా
ప్రయోజనకరమైంది. ప్రకటన గ్రంథపు మన అధ్యయనంలో కూడా అదే చేద్దాం. కాంటెక్స్ట్‌ని గుర్తిద్దాం. తర్వాత లిటరల్‌గా దాన్ని ఇంటర్ప్రెట్ చేద్దాం. తర్వాత ఫెయిత్‌ఫుల్‌గా మనకు తెలిసిన కొద్ది పరిమాణంలో ప్రిన్సిపల్స్‌ను పాటిస్తూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రకటన గ్రంథం దగ్గరకొచ్చినప్పుడు దీనికి అర్థం చెప్పేటువంటి విధానాల్లో కొన్ని వివరణ ఇచ్చేటువంటి కొన్ని వివిధమైనటువంటి పద్ధతులున్నాయి. వివిధ రకాలైన గుంపుల వారు వివిధ రకంగా దీన్ని అర్థాలు చెప్తారు, జ్ఞాపకం చేస్తారు. అందులో మొదటి రకం మనుషులు వీళ్ళు భూతకాలవాదపు కోణము కలిగిన వాళ్ళు. దీన్ని ప్రిటెరిస్ట్ పీపుల్ అంటాం. అంటే ప్రకటన గ్రంథములో వ్రాయబడిన విషయాలన్నీ కూడా చరిత్రలో ఎప్పుడో జరిగిపోయినాయి. మళ్ళీ దీని కొరకు మనం ఏదో ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్తారు. అయితే ఒక్క మాట, ఈ పుస్తకానికి అట్లయినప్పుడు ఇది ప్రవచన గ్రంథం అనే మాట రాయాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎప్పుడో జరిగిన విషయాలు జరిగిన దాన్నే యోహాను రాస్తే, వినండి స్నేహితులారా, దీనికి ప్రవచన గ్రంథం అని రాయాల్సిన అవసరం ఏముంది? కానీ భూతకాలవాదులు ఏమంటారో తెలుసా? ఇది ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిందండి, జరిగిపోయిందే యోహాను రాశాడండి అని చెప్తారు. కానీ ఈ విధానం ఇది సరైంది కాదు అని మనం ఎరుగుదాం. రెండో సంగతి ఏంటనంటే హిస్టారికల్ వ్యూ, లేకపోతే హిస్టోరియన్స్ వ్యూ. కొంతమంది చరిత్రవాదుల కోణం ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటారు అనంటే భూమి మీద సంఘం స్థాపించబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చరిత్ర కొంచెం దేవుడు ఇందులో రాయించినాడండి, ఇదొక హిస్టరీ అండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. దీని హిస్టరీగానే చదవండి, దీంట్లో స్పిరిచువల్ మీనింగ్ తీసుకొని మీ లైఫ్కి ఏదో అప్లై చేసుకొని దీన్ని బట్టి మీరు ఏదో మారాలి అన్న ప్రయత్నం చెయ్యొద్దు అనేది ఈ చరిత్రను మనసులో పెట్టుకొని చెప్పే వారి యొక్క దృక్పథమైంది. మూడవ రకం మనుషులు ఎవరో తెలుసా? వీరు ఐడియలిస్టులు అని అంటాం. వీరు ఆదర్శవాదపు కోణము కలిగిన వారు. వీళ్ళు ఏమంటారో తెలుసా? ప్రకటన గ్రంథం నిండా ఉన్నది ఏంటో తెలుసా? మంచికి చెడుకు మధ్య జరిగిన యుద్ధం అండి. చివరకు మంచే గెలిచిందండి. అది మనుషులకు చెప్పడానికే యోహాను మంచి చెడుల మధ్య జరిగినటువంటి పోరాటాన్ని ఈ పుస్తకంలో వ్రాసాడు. గాని ఇదేదో మళ్ళీ ప్రవచన గ్రంథం అని, దీంట్లో మన సంగతులు జరుగుతాయని, అది మన జీవితానికి అన్వయించుకోవాలని అలా ఆలోచించకూడదు అని చెప్పేవాళ్ళు ఈ ఆదర్శవాదపు కోణం కలిగినటువంటి వారు. అయితే ప్రియులారా, నేనైనా మీరైనా మనలో అధిక శాతం మంది ఈ మూడు అభిప్రాయాలను మనం ఇష్టపడం. ఎందుకు ఇష్టపడం అంటే లేఖనం దానికి సమ్మతించడం లేదు గనక. మరి మనం ఎవరము అంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ కలిగినటువంటి వారం. మనం భవిష్యత్తు వాదపు కోణంలో ఈ పుస్తకాన్ని మనం చూస్తాం. సరే, ఈ భవిష్యత్తు వాదపు కోణంలో ఉన్నటువంటి వారు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, వినండి. భూతకాలపు వాదము చెప్పే వాళ్ళు ఇది ఎప్పుడో అయిపోయింది, ఇది ఊరికే డాక్యుమెంటేషన్ చేయబడింది. చరిత్రవాదపు కోణములు ఉండేవారు ఇదొక హిస్టరీ, దీంట్లో స్పిరిచువల్ గా మీరేది తీసుకోవడానికి ఏమీ లేదని చెప్పేవాళ్ళు. ఆదర్శవాదం చెప్పేవాళ్ళు ఇది మంచి చెడ్డల మధ్య, చీకటి వెలుగుల మధ్య, మేలు కీడుల మధ్య జరిగే పోరాటమే అని చెప్పి దీంట్లో ఆత్మ సంబంధంగా తెలుసుకోవడానికి ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు. నాలుగో రకం వ్యక్తులు మనం ఇది భవిష్యత్తు వాదపు కోణం కలిగిన వారు. ఈ పుస్తకం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో కొన్ని ప్రాముఖ్యమైన కొసమెరుపులు చెప్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత మనం విపులంగా దాని గురించి మనం ఆలోచిస్తాం. ఈ భవిష్యత్తు వాదపు కోణములు ఉన్న వారు 4వ అధ్యాయం దగ్గర నుంచి వింటున్నారు కదూ. 4వ అధ్యాయం నుండి చివరి వరకు, అనగా 22వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనలు ఇంకా నెరవేరలేదు, ఇవి నెరవేర్పుకు రావలసి ఉంది అని నమ్ముతాం. ఇది భవిష్యత్తు వాదపు వారి యొక్క కోణం. తరువాత 2-3 అధ్యాయాలకు సంబంధించి ఈ ఫ్యూచరిస్టుల్లో మళ్ళీ 2 రకాల మనుషులు ఉన్నారు. అందులో ఒక రకం మనుషులు ఏమంటారో తెలుసా? ఈ 2 అధ్యాయాల్లో ఉన్న సంఘాలు ఎత్తబడే వరకు సంఘ చరిత్ర యొక్క కాలాలను సూచిస్తూ ఉంది. అనగా మొదటి శతాబ్దంలో ఆరంభించబడిన సంఘం అది అపోస్తుల కాలం నాటి సంఘం అయితే, వారి తరువాత కాలంలో ఉన్న సంఘం వినండి అది శ్రమలలో నడిచిన కాలం అయితే, అటు తరువాత యొక్క కాలం అది
చీకటి కాలం అయితే, దాని తరువాత యొక్క కాలం అది సంస్కరణ కాలం అయితే, దాని తరువాత కాలం అది స్వార్థీకరణ కాలం అయితే, ఇట్లా సంఘ చరిత్రలో వినండి, ఇప్పటి వరకు సంఘం ఎలాగైతే ప్రయాణం చేస్తూ వచ్చిందో, ఈ 7 సంఘాలు 7 రకాలైన కాలాలకు చెందినవి. ఇప్పుడు మనం నవోదీక కాలములో ఉన్నాము అని ఏమంటే ఒక గుంపు వాళ్ళు నమ్ముతారు. అలాగే మనం కూడా నమ్ముతాం, కొంతమందివి, ఎక్కువ మందే నమ్ముతాం. తర్వాత వినండి, ఈ ఫ్యూచరిస్టులకున్న మరొక రకమైన వాదన ఏంటనంటే, ఈ 2 అధ్యాయాలు యోహాను యొక్క రోజుల్లోని సంఘాల యొక్క పరిస్థితిని వివరిస్తున్నాయి అని చెప్తారు. మీరండి, అది 100% నిజమే. మనం ఏమి నమ్ముతామనంటే, యోహాను రాసినటువంటి, యోహాను ద్వారా రాయబడిన 7 సంఘాలకు ఆ పత్రికలు ఆనాటి వారికి అవి ప్రవచన గ్రంథంలో పెట్టబడ్డాయి గనక భవిష్యత్తు కాలాలకు కూడా సంబంధించినవని సమతౌల్యంగా, బ్యాలెన్స్డ్గా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది యాక్చువల్గా ఆ సంఘాల పరిస్థితి అదే. ఆనాటికి వాళ్ళకి అవి ఉత్తరాలు, అవి ప్రవచన గ్రంథాలు ఉన్నాయి గనక నేటి వరకు వాటి పరిస్థితులు మనకు కూడా వర్తించబడతాయని కోణములో ఆ 2-3 అధ్యాయాల్ని చూచే వాళ్ళు భవిష్యత్వాదపు కోనపు మనుషులు అని అంటాం. ఇంకా చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 4-19 అధ్యాయాల్లో క్రీస్తు భూమికి మహిమాన్వితంగా రాకముందు జరిగే పరిస్థితులు ఇవన్నీ కూడా. 4-19 అధ్యాయం వరకు ఆయన భూమి మీదకి మళ్ళీ వచ్చే వరకు మధ్యలో జరిగేటువంటి పరిస్థితులే ఇక్కడ గ్రంథస్థం చేయబడినాయి అని నమ్ముతాం. తర్వాత ఒక 7 సంవత్సరాలు కనబడతాయి, దాని శ్రమల కాలము అని పిలుస్తాము. మొదటి 3.5 సంవత్సరాలు వినండి శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు గొప్ప శ్రమలు అని దాన్ని విభజించి మరి ఆలోచన చేస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూమి మీదకి ఆయన రావడాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఆయన భూమి మీదకి రావడాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు చేత 1000 ఏండ్ల పాలన భూమి మీద జరుగుతుంది. దానికి నీతి నివసించే పాలన అని అంటాము. దాని గురించి యెషయా గ్రంథంలోను, యేస్కేలు గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను, జకరియా గ్రంథంలోను, దానియేలు గ్రంథంలోను చాలా విస్తృతమైనటువంటి పాత నిబంధన లేఖనాలు దాన్ని ధృవీకరించగా, దాని నెరవేర్పును ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో నెరవేర్పు ఎలా ఉంటుందో మనము అధ్యయనం చేస్తాం. తర్వాత ప్రకటన 21-22 అధ్యాయాల్లో 1000 ఏండ్ల పాలన, దాని సమకాలీన సమయంలో జరిగే పరిస్థితులు, దాని తరువాత నిత్యత్వం ఎలా ఉంటుందో దాని గురించినటువంటి వివరణ ఆ 2 అధ్యాయాల్లో మనం చదువుతాం. కాబట్టి ఈ రకంగా ప్రకటన గ్రంథం అధ్యయనం చేసేటువంటి వాళ్ళని ఫ్యూచరిస్టులు అని పిలుస్తారు. మనం ప్రీటరిస్టులం కాదు, మనం హిస్టారికల్ వ్యూలో ఆలోచించే వాళ్ళం కాదు. అలాగనే స్నేహితులారా, మనం ఐడియలిస్టులం అంతకంటే కాదు, మన ఫ్యూచరిస్టులం అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకుంటే ఈ పుస్తకం ఎందుకొరకు వ్రాయబడిందో అది మనం సంపాదించుకోవడానికి వీలుంటుంది. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, క్రైస్తవ విశ్వాస జీవితం ఇదొక యాత్ర అయితే, ఈ యాత్రకు మన జీవితానికి కావలసినటువంటి ఫ్యూయల్, ఇంధనం ఒకటి ఉంది. దాన్ని క్రిస్టియన్ జర్నీ ఫ్యూయల్ అని అంటారు. ఏమిటి ఆ ఫ్యూయల్, ఇంధనం ఏమిటి అంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇదే క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇంధనం. ఈ మూడింట్లో ఏది కొరబడినా మన ఆధ్యాత్మిక ప్రయాణం అంత అర్థవంతంగా ముందుకు సాగదు స్నేహితులారా. అందుకని అపోస్తలుడైన పౌలు రాసిన ఏ పత్రికలో ఈ మూడింటి ప్రస్తావన లేకుండా ఉంటుంది చెప్పండి? రోమా పత్రికలో చూడమా? కొరింథీయులకు రాసిన పత్రికలో కనబడదా? తరువాత గలతీ పత్రికలో చూస్తాము, ఎఫెసీ పత్రికలో చూస్తాము, ఫిలిప్పీ పత్రికలో చూస్తాము, కొలస్సీ పత్రికలో చూస్తాము, తెస్సలోనిక 2 పత్రికల్లో కూడా మనం చూస్తాము. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే పదే పదే మనం ఆ పుస్తకాల్లో చూస్తాం. ఎందుకంటే ఈ 3 క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనవి. ప్రభు దగ్గరకు రాగానే మనకు కలిగింది విశ్వాసం, అది మన గతం. ఈ రోజున ప్రభువుని మనం ఆరాధిస్తూ, ఆయన ప్రేమిస్తూ, సాటి మనుషులను కూడా ప్రేమించి బ్రతుకుతున్నాం కనుక ఆ ప్రేమ ఇది మన వర్తమాన కాలం.
ప్రభు తిరిగి వస్తున్నాడు, నాకు రావలసిన జీతం ఆయన దగ్గర ఉంది అని ఎదురు చూస్తున్నాము. అది మన నిరీక్షణ. మన భవిష్యత్తు కొరకు మనకు నిరీక్షణ అవసరం. మన వర్తమాన కాలం కొరకు ప్రేమ అవసరం. మన భూతకాలములో ఇప్పటికే విశ్వాసం ఉంచాం, అది అవసరమే. అందుకే దీన్ని క్రైస్తవ ఇంధనం అన్నాం. కనుక ప్రకటన గ్రంథం చదువుతా ఉన్నప్పుడు, దాని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఫెయిత్, లవ్, హోప్ మనలో బాగా ప్రొడ్యూస్ అవ్వాలి. కనుక ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు భవిష్యత్తును గురించి మాకేదో తెలిసిపోయింది, దీని తర్వాత ఇది జరుగుతుందట, దాని తర్వాత జరుగుతుందట అని ఊరికే మన మెదడులో విషయాలు నింపుకొని అవి మాట్లాడుకుంటూ కూర్చోవడం వలన మనకు ఒరిగిందే లేదు, దేవునికి వచ్చిందే లేదు, మన చుట్టూ ఉన్న మనుషులకు జరిగింది ఏమీ ఉండదు. కనుక ఫ్రెండ్స్ ఆలకించండి. ఈ పుస్తకం ఈ కోణంలో చదువుతా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ప్రయోజనాన్ని పొందుతాము. విశ్వాస, ప్రేమ, నిరీక్షణలను మనం సంపాదించుకున్న వారమవుతాం. సరే, నేను నా మట్టుకు నేను చదివిన కొన్ని పుస్తకాలు, తర్వాత దీన్ని ధ్యానం చేస్తే మనకు బాగా ఉపయోగపడే కొన్ని పుస్తకాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వినండి ప్రియమైన స్నేహితులారా. ఇది కూడా మీరు దయతో గమనించాలని కోరుతా ఉన్నాను. రైట్. సరే, ఇక ఒక్కొక్క మాట ఈ భవిష్యత్వాదపు కోణంలో మరొక మాట కూడా చెప్పగోరుతున్నా. అదేంటో తెలుసా? వినండి. ఈ ప్రవచనాలు సాధారణ పద్ధతిలో నెరవేర్చబడ్డ చరిత్రలో తీర్పులు 6, 8, 9, 16లో వివరించిన వాటికి సమానం. వినండి. ముద్రల తీర్పు, బోరల తీర్పు, అలాగ పాత్రల తీర్పు ఇందులో చూస్తాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో పునరుత్థాల గూర్చి, అలాగనే ధవల సింహాసన తీర్పును గూర్చి మనం చదువుతాం. అవి ఇంకా నెరవేర్పుకు రాలేదని భవిష్యత్తు వాదపు కోణంలో దీన్ని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలో చిత్రీకరించినట్లుగా క్రీస్తు ఇంకా భూమికి తిరిగి రావటం అనేది ఇంకా జరగలేదు, దాని కొరకే ఎదురు చూస్తున్నాం. ఒక విషయం చెప్తాను. అపొస్తలుల కార్యాలు 1:11లో వినండి. ప్రభు ఆరోహణమవుతున్నప్పుడు ఆ కొండ మీద శిష్యులు వారు ఉంటున్నప్పుడు ఇద్దరు దేవదూతలు ఇట్లా అన్నారు, ఓ గెల్లే మనుషులారా, మీరు ఎందుకు ఇలాగ తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుకోబడిన ఈ యేసే ఎలాగ కొనుకోబడుతున్నాడో అలాగనే తిరిగి వస్తాడు అని చెప్పారు. వెళ్ళినటువంటి ప్రభు అలా తిరిగి రావడం ఇంకా సంభవించలేదు. కనుక ప్రకటన 19:11లో చిత్రీకరించబడిన క్రీస్తు ఇంకా తిరిగి రాలేదు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము అనే విషయాన్ని మీరు మనసులో ఉంచండి. ఇది భవిష్యత్తు వాదపు కోణములో ఈ పుస్తకాన్ని ఆలోచించేటువంటి వారి యొక్క వరవడి, ఇది మీరు గమనించండి. కానీ మరికొంచెం ఎక్కువ మీరు చదువుకొని నేర్చుకునే మనసు మీకుంటే వినండి. ఈ వ్యాఖ్యానాలు చాలా బాగా ఉపయోగపడతాయి. రాబర్ట్ థామస్ అనే రాసిన ఆయన వ్యాఖ్యానం ప్రకటన గ్రంథం మీద, అలాగనే జాన్ మెకార్థర్ అనే దైవజనుడు రాసిన అద్భుతమైనటువంటి పుస్తకం ఉపయోగపడుతుంది. మన ఇండియాలో కూడా జీవరత్నం బోరగా అనే ఆయన రాసినటువంటి ప్రకటన గ్రంథం మీద పుస్తకం కూడా కొంచెం మన కాంటెక్స్ట్ దగ్గరగా ఉంటుంది కనుక అది కూడా ఉపయోగపడుతుంది. కనుక ఈ పుస్తకాల్లో వినండి, జాన్ మెకార్థర్, తర్వాత హిండ్సన్ ఎడ్వర్డ్, తర్వాత గ్రాంట్ ఆస్బోర్న్, అలాగనే చార్లెస్ రైరీ, జేబీ స్మిత్, తర్వాత వాల్వుడ్ జాన్, వీళ్ళు రాసిన పుస్తకాలు అంటే అన్ని ఒకే కోణంలో ఉంటాయని చెప్పను గాని వీటిని మన ఎదురుగా ఉంచుకొని విషయాలు కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కొంచెం మెరుగైన రీతిలో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని ఎప్పుడైనా ఎవరికైనా ఇతరులకు చెప్పేదానికి మనకు అవకాశం ఉంటే అర్థవంతంగా వారికి వాక్యంతో మనం పరిచర్య చేసే వాళ్ళం అవుతామని గమనించండి. సరే, ఇప్పటి వరకు నేను ఉపోద్ఘాతమే చెప్పాను, ఇంకా ఫస్ట్ చాప్టర్లోకి అడుగు పెట్టలేదు. సరే, మొత్తం ఈ ప్రకటన గ్రంథం అంతా చదివిన తర్వాత మన లోపల రావలసిన భావనలు అయితే ఇవే. ఏమిటవి అనంటే యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అనేది మర్చిపోకండి. 1వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం వరకు ప్రభు ఆయా రీతులుగా తన ప్రత్యక్షతను తన భక్తునికి ఇచ్చాడు. ఆ భక్తుడు ఆయన దోషులమైన మన కొరకు సాక్ష్యం ఇచ్చి మరి వ్రాసాడు. కనుక ప్రభు యొక్క ప్రత్యక్షతను ఈ పుస్తకంలో మనం చూడగలుగుతాము, నేర్చుకుంటామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో సంగతి, ఈ పుస్తకం చదువుతుంటుండగా మన లోపల పుట్టవలసినటువంటి భావన మన ప్రభు గురించి ఏమిటి అంటే, అతను తన ప్రజలను గూర్చి పట్టించుకునేటువంటి దేవుడు. ఫ్రెండ్స్ వినండి, ఈ 66 పుస్తకాల్లో
కనబడుతున్న సెంట్రల్ థ్రెడ్ ఏమిటో తెలుసా? ఎప్పుడు దేవుడు మన ప్రభువు తన ప్రజలను పట్టించుకున్నవాడే. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలును పట్టించుకున్నటువంటి వాడు, వారు చెరకు వెళ్ళవలసి వస్తే చెరలో కూడా వాళ్ళ విషయమై ఆయన పట్టింపు కలిగిన వాడు. సంఘముగా నేడు మనం భూమి మీద బ్రతుకుతుంటే మనలను కూడా ఆయన పట్టించుకునేవాడు. తరువాత శ్రమణ దినాల్లో కూడా ఆయన కొరకైన ప్రజలు ఉంటారు. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. వారి విషయంలో కూడా తనకి ఎంతో కేర్, కన్సర్న్ ఉంటుంది. ఎప్పుడు తన పోలికలో తన స్వరూపములో చేయబడిన మనుషుల విషయమై ఆయన ఎంతో పట్టింపు కలిగిన దేవుడు. చాలా మంది అంటుంటారు, దేవుడు మర్చిపోయాడండి, దేవుడు పట్టించుకోవడం లేదండి, అందుకే నాకు ఇబ్బందులని అజ్ఞానంగా మాట్లాడుతుంటారు మన వాళ్ళే. స్నేహితులారా వినండి, 115వ కీర్తన 12వ చరణంలో చూస్తాం. ఆయన ఏమంటే మళ్ళాగా మతిమరుపు ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన తన ప్రజలను మర్చిపోలేదు. ఆయన అహరోనును అతని వంశస్థులను ఆశీర్వదించును, ఇశ్రాయేలీలను వారి వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదించును. ఆయన మమ్మను మర్చిపోలేదు. ఏ పరిస్థితి మనకి సంభవించిన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వినండి, నీ దేవుడు నీ ఎడల ఒక పట్టింపు కలిగిన వాడు అనే విషయం ఎన్నడూ మర్చిపోనివ్వకండి. సాతాను విషయమై నీ చెవుట్లో గుసగుసలాడుతూ అబద్ధాలు చెప్తాడు. దేవుడే పట్టించుకుంటే నీ గతి ఇలా ఎందుకు అయింది? దేవుడే పట్టించుకుంటే ఇలా ఎందుకున్నారు? ఈ దుష్టుని యొక్క అబద్ధం ఈరోజు చాలా మంది విశ్వాసులు వింటున్నారు. పాత రోజుల్లో కూడా గిద్యోన్ అనే మనుషుడు కూడా సాతాను అబద్ధం ఆడి గుసగుస విని దేవుడే ప్రత్యక్షమై మాట్లాడితే, యెహోవా మాకు తోడుగున్నాడా, తోడుగుంటే మాకెందుకు ఈ పరిస్థితి జరిగిందని వినండి, తనకు ప్రత్యక్షమైన దేవదూతనే లేకపోతే ఆ దేవుణ్ణే ప్రశ్నించిన వాడుగా గిద్యోను జీవితాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవిత విధానం కూడా అట్లనే ఉంది. వద్దు, ఈ దుస్థితి రానివ్వకండి. నేను ఒక మాట అంటాను, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు మెగాఫోన్లో అరిచినా నీకు వినబడ్డం లేదు, కానీ దేవుడు నీకు తోడుగా లేడు, నేను పట్టించుకోవడం లేదని సాతాను చెవులు గుసగుసలాడితే నీకు బాగా వినబడుతుంది. ఎంత దౌర్భాగ్యమో చూడండి నేటి క్రైస్తవుల యొక్క దుస్థితి. స్నేహితులారా, ఇది మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత దేవుడు తన ప్రజలకు ఎప్పుడు నిరీక్షణ ఇచ్చే దేవుడే. అబ్రాము, నీ తరువాత నీ సంతానం 4వ తరం వారు ఐగుప్తుగా వెళతారు, కానీ వారిని నేను అద్భుతంగా తీసుకొస్తాను ఇక్కడే, కానీ దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. యూదులు వారు బబులోను చెరక వెళ్ళవలసి వస్తుంది. ఆ టైంలో ఇర్మియా ద్వారా ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడో తెలుసా ప్రియులారా? మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అవి ఎప్పుడు సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు, మళ్ళీ మీరు ఇక్కడికి వస్తారు అన్నాడు. సంఘమైన మనకు నిరీక్షణ కలగడానికి ఎన్నో సంగతులు చెప్పాడు. అందుకే నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని తుదముట్టు గట్టిగా చేపట్టమన్నాడు. ఒక విషయం చెప్తాను వినండి, నిరీక్షణ యొక్క విలువ మనకు తెలిస్తే మన లోపల నిరీక్షణకు బలం వస్తుంది. ద వాల్యూ ఆఫ్ హోప్ క్రియేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హోప్. ఈరోజు మన నిరీక్షణకు బలం ఎందుకు లేదనంటే మన నిరీక్షణ యొక్క విలువ మనకు అర్థం కాలేదు. దేవుడు ఎప్పుడు తన ప్రజలకు నిరీక్షణ ఇచ్చేవాడే. చివరకు 7 ఏండ్ల శ్రమల కాలములో కూడా తన ప్రజలకు ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చిన వాడో మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం. తరువాత మరో మాట స్నేహితులారా, తాను వాగ్దానం చేసినవన్నీ నెరవేరుస్తాడు. నిన్ననే చెప్పాను, ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి దేవుడు అటు ఇశ్రాయేలు కొరకు అలాగనే ఇటు అన్యుల కొరకు ఆయన చేసినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానం కూడా దేవుడు నెరవేర్చకుండా మిగిల్చి వేసినవి ఏమీ ఉండవు అనే విషయాన్ని మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ పుస్తక అధ్యయనంలో ముగింపుకొచ్చినప్పుడు మన లోపల వచ్చే భావన ఏంటో తెలుసా? నా ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు, నా ప్రభు తన ప్రజలమైన మమ్మల్ని బలే పట్టించుకునేవాడు, మా ప్రభు మాకు బలమైనటువంటి నిరీక్షణ ఇచ్చేవాడు, మా ప్రభు తాను వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చువాడనేటువంటి ఆ భావన లోపల కలుగుతుంది. అలా కలకపోతే ఈ పుస్తకాన్ని మనం సరిగా చదవలేదు అని మనం అనుకోవలసి ఉంటుంది. స్నేహితులారా, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కొంచెం ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత అయింది.
తప్పదు మరి. ఎందుకంటే 22 పుస్తకాలకు ఈ మాత్రమైన ఉపోద్ఘాతం నేర్చుకోకపోతే అది సరికాదు గనక వినండి. నిన్న ఈరోజు ఉపోద్ఘాతంతో ముగించాను. ఈరోజు మనం స్నేహితులారా మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. మొదటి అధ్యాయం 1-3 వచనాలు అవి విషయ పరిచయం, ఉపోద్ఘాతం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనకి కనబడతాయి. త్వరగా అవసరమైన విషయాలు మాత్రమే చెప్తాను. నేనేది స్కిప్ అయి వెళ్ళిపోను, అలాగని ఊరికే ప్రతి దాని దగ్గర నిలిచి ఉండను. కనుక మీరు బ్యాలెన్స్డ్ గా నాతో పాటు మీరు జర్నీ చేయాలన్నది నా యొక్క ఉద్దేశం. రండి, మొదటి సంగతి ఏంటో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం మొట్టమొదటగా ఇది యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. అది యోహానుకు అందించబడింది. యోహాను ద్వారా మా దాసులమైన మనకు అనుగ్రహించబడింది. అందుకనే ఆరంభంలో ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా స్నేహితులారా? వినండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అదేంటండి? యేసుక్రీస్తు దేవుడే కదా, మళ్ళీ ఆయనకు ప్రత్యక్షత అనుగ్రహించబడాలనంటే అదే మానవ శరీర ఆకారాన్ని తీసుకొని నరుడుగా మనలాంటి నరులమైన మనకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రభు యొక్క ఇవ్వడే తగ్గింపు అక్కడే కనబడుతుంది స్నేహితులారా. కనుక తండ్రి యొద్ద నుంచి తనకు దొరికిన ప్రత్యక్షత ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి. దూత ద్వారా యోహానుకు అప్పగించగా, యోహాను ద్వారా మన వరకు వచ్చిన యేసుక్రీస్తుకు దొరికిన ప్రత్యక్షత, దూత ద్వారా యోహానుకు వచ్చిన ప్రత్యక్షత మన వరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి రాయబడి మన చేతుల్లోకి వచ్చింది అన్న ఆలోచన మనం ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు చదివే విషయంలో సీరియస్నెస్ కొరకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ సంగతి ఏంటో తెలుసా? ఈ పుస్తకానికి ఒక పర్పస్ ఉంది. ఏంటంటే తన దాసులకు కనపరచుటకు వచ్చిన ప్రత్యక్షత, తన దాసులకు ఎవడ కనపరచడానికి వచ్చిన ప్రత్యక్షత. అందుకే మన దాసులం కాకపోతే ఈ ప్రత్యక్షతను గ్రహించలేము అనే మాట ఇదివరకే నేను మీకు జ్ఞాపకం చేశాను. మూడవ సంగతి ఏంటనంటే ఒక దేవదూత చేత యోహానుకు తెలియచేయబడింది ఈ ప్రత్యక్షత. వినండి, క్వశ్చన్ చెప్తాను. దేవదూతలు ఎప్పుడు దేవుని పిల్లలకు పరిచర్య చేసే సేవకులే. హెబ్రీ పత్రిక 1:14 వచనంలో ఏమనంటాడో తెలుసా రచయిత? ఈ దేవదూతలందరూ రక్షణ అనేటువంటి ఆ స్వాస్యమును పొందేటువంటి వారికి పరిచారం చేయడానికి ఏర్పాటు చేయబడిన సేవకులైన ఆత్మలకారా ఈ దేవదూతలు. కొంతమంది దేవదూతలే దేవుళ్ళు అన్నట్టుగా వాటిని ఆరాధించడం, వాటిని గొప్ప చేయడం ఇష్టపడతారు. అంతెందుకండి, యోహాను జీవితంలో కూడా అదే వచ్చేసింది. ఎంత ప్రత్యక్షత దేవదూత ద్వారా తెలుసుకున్న తర్వాత మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరికి వచ్చి చూస్తే ఈ యోహాని దేవదూతకు నమస్కారం చేయడానికి పూనుకుంటే దేవదూత నీవు నన్ను ఆరాధించకూడదు, నీవు నన్ను నమస్కరించకూడదు, నమస్కరించవలసింది దేవునికి అని చెప్పి దేవదూత ఆరాధనను వినండి స్వీకరించకుండా యోహాను తప్పును సరిచేస్తాడు. వినండి, ఆరాధించబడవలసిన వాడు దేవుడు ఒక్కడే. మనము నమ్మినటువంటి ప్రభు ఈ దేవుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అనే విషయం గమనించండి. ఇది మనకు అర్థం కాకపోతే ఏమంటే దేవుడు తర్వాత మరొకరు దేవుళ్ళై కూర్చుంటారు మనకు. ఆ రోజుల్లో దేవదూతల దేవుళ్ళు అయ్యారు. ఈ రోజు మరి కొంతమంది మనుషులే దేవుళ్ళై కూర్చున్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కనుక వినండి, దేవదూత చేత యోహానుకు తెలియచేయబడింది. దేవదూత సర్వెంట్ లాగా యోహానుకు పరిచర్య చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత ఈ పుస్తకంలో ఉన్నదంతా యోహాను చూచిన దానిని బట్టి చూచినంత మట్టుకు తానిచ్చిన సాక్ష్యం. అదే ఉంది 2వ వచనంలో. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని మనం చదువుతాం. ఇది 4వ సంగతి. 5వ సంగతి ఏంటో తెలుసా స్నేహితులారా? ఈ పుస్తకం చదివితే ఆశీర్వాదం ఉంది. చూడండి 3వ వచనంలో ఏమన్నాడో నేను మీ కొరకు చదువుతున్నాను. సమయం సమీపించింది గనక ఈ పుస్తకములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. ఎవరు ధన్యులు అంటే వినండి, చదివేవాడు ధన్యుడే, వినేవాడు ధన్యుడే, గైకొనేవాడు మరీ ధన్యుడు. వినండి, చదివేవాడు ఎంత ధన్యుడు అంటే ఆ రోజుల్లో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి తనకు తానే వినబడేలా చదువుకోడు.
ఆ ఏన్షియంట్ డేస్ లో ఒక వ్యక్తి చదువుతున్నాడనంటే అనేకులు వినబడేలా చదువుతాడు. అలా చదివేవాడు, వినేవాడు, విన్న వాటిని గైకొనేటువంటి వారు ధన్యులు అనేటువంటి బ్లెస్సింగ్ ఈ పుస్తకంలో వ్రాయబడింది. ఇలాంటి ధన్యతలు చాలా ఈ పుస్తకంలో ఉన్నాయి. అవన్నీ చెప్పడం అదేదో మళ్ళీ ఒక కంకార్డెన్స్ రెఫరెన్స్లు ఇచ్చినట్టుగా ఉంటుందని అది నేను ఇష్టపడడం లేదు. ఈ కాంటెక్స్ట్ లో ఈ 3వ వచనం ప్రకారం ఈ ప్రకటన గ్రంథాన్ని చదివి విని గైకొనేవాడు ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. తర్వాత ఈ పుస్తకం ఇది ప్రవచన గ్రంథం అని మీరు ఎరగండి. అందుకన్నాడు 3వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఈ ప్రవచన వాక్యములు అన్నాడు. ప్రవచన వాక్యం అంటే భవిష్యత్తులో నెరవేర్చబడేవి అని ఒక అర్థం వస్తుంది. రెండవది ఏంటో తెలుసా? ఏ సమయానికి ఏ మాట ఒక వ్యక్తికి అవసరమో దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ఆ వ్యక్తికి సూట్ అయిన మాట ఇచ్చినప్పుడు దాన్ని ప్రొఫెటిక్ వర్డ్ అని అంటాం, ప్రవచన వాక్యం అని మనం అంటాం. ఏది ఏమైనా ఈ పుస్తకం నిండా ప్రవచన వాక్యములు ఉన్నాయి, భవిష్యత్తును గురించి ఉన్నాయి, మన వ్యక్తిగత జీవితానికి ఆ సమయానికి సరిపడా సందేశాలు ఇచ్చేటువంటి సత్యాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని మీరు దయతో గమనించండి. ఈ 6 సంగతులు ఈ 3 వచనాల్లో ఉన్న ఉపోద్ఘాతపు మాటలు. ఇది మీరు దయతో తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత రెండవ సంగతి ఏంటో తెలుసా? 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు యోహాను అభివాదం చేస్తున్నాడు, లేకపోతే పలకరిస్తున్నాడు, లేకపోతే గ్రీట్ చేస్తున్నాడు. ఇందులో కూడా కొన్ని సంగతులను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం రండి. మొట్టమొదట ఈ పుస్తకాన్ని పొందుకునేటువంటి ఫస్ట్ రిసీవర్స్, ఫస్ట్ రీడర్స్ ఎవరు అంటే ఆసియాలో ఉండేటువంటి 7 సంఘములు. అది గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉండి గొప్ప పరిచర్యనే చేశాడు. ఆయన పరిచర్య సంగతులన్నీ కూడా మన అపోస్తల కార్యముల గ్రంథం 19, 20 అధ్యాయాల్లో చూస్తాము. ఆయన ఎఫెసును కేంద్రంగా చేసుకుని అదొక స్ట్రాటజిక్ ప్లేస్. అక్కడ నుంచి పరిచర్య అనేక దిక్కుల వైపు వెళ్ళిపోవడానికి అది ఒక వ్యూహాత్మకమైన స్థలం గనక పౌలు ఆ స్థలాన్ని ఎంచుకొని తాను పరిచర్య చేయగా, మిత్రులారా, ఆ మిగిలిన ప్రాంతాలకు కూడా సువార్త వెళ్ళిపోయింది. తర్వాత ఎఫెసుకు తిమోతి వచ్చినాడు. తిమోతి తర్వాత యోహాను ఎక్కువ కాలం ఉండి పరిచర్య చేశాడు. ఆ కారణం చేతనే ఆ సంఘాల పరిస్థితిని ఎరిగిన వాడు, ఆ సంఘాలతో తనకు సంబంధం కూడా ఉన్నవాడు గనక వినండి మిత్రులారా, ఈ పుస్తకాన్ని ముందు వారికే ఉత్తరాలతో, తర్వాత భవిష్యత్తు సంగతులతో ఈ పుస్తకాన్ని వ్రాసి మరి వారికి అందించాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 2, రెండో సంగతి, వారిని గ్రీట్ చేస్తున్నాడు, వారికి అభివాదం చేస్తూ ఒక 2 మాటలు అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఆ 5వ వచనంలో మనం చూస్తాం, కృపా సమాధానములు మీకు కలుగును గాక. 5వ వచనం చివర్లు అంటాడు, కృపా సమాధానములు మీకు కలుగును గాక. మిత్రులారా వినండి, క్రైస్తవ జీవితం అది కృపా కేంద్రీకృతమైన జీవితం, గ్రేస్ సెంటర్డ్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే గ్రేస్ ప్లస్ నథింగ్, కృప తప్ప వేరొకటి కాదు. ఎందుకంటే మనం రక్షించబడ్డానికి దోహదపడింది ఏమిటి? దేవుని కృపే కదా. ఎఫెసీ 2:8 ప్రకారం మన క్రీస్తులో కొంచెం బలవంతులమైనాము, దానికి దేవుని కృపే కారణం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. అలాగనే మనం కొంచెం దేవుని పరిచర్య చేయగలుగుతున్నాము అని అంటే దానికి దేవుని కృపే కదా కారణం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే అంటాడు. కనుక క్రైస్తవులకు కావలసింది దేవుని కృప. రెండో సంగతి, సమాధానం కూడా అంతే అవసరం. క్రైస్తవులకు 3 కోణాలలో సమాధానం అవసరం. 1, రోమ 5:1 ప్రకారం దేవునితో సమాధానం అవసరం. అలాగనే కొలస్సీ పత్రిక రోమ పత్రిక 12వ అధ్యాయం 18, 19 వచనాల ప్రకారం సాటి మనుషులతో సమాధానం అవసరం. తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం స్నేహితులారా 15, 16 వచనాల ప్రకారం మన అంతరంగమందు సమాధానం అవసరం. ఎక్కడ సమాధానం మిస్ అయినా మనం సమాధానం పోగొట్టుకున్న వారంగా లోపల మదన పడుతూ బ్రతకాల్సి ఉంటుంది. దేవునితో సమాధానం, సాటి మనుషులతో సమాధానం,
అంతరంగమందు సమాధానం. ఇప్పుడు చెప్తాను వినండి. మొదటి శతాబ్దపు ఆ క్రైస్తవులు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. శ్రమ, పోరాటాలు, నిందలు, బాధలు. మరికొంతమంది చెరసాల పాలవుతున్నారు. మరికొంతమంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు క్రీస్తులో నిలుచుని బ్రతకాలేనంటే వారికి కావలసింది దేవుని కృప, వారికి కావలసింది దేవుడు అనుగ్రహించు సమాధానం. కనుక 7 సంఘాలకు యోహాను అభివాదం చేస్తూ అంటున్నాడు, కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. సరే, కృపా సమాధానాలు కలగాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? 4వ వచనంలో అంటాడు కదా, ఎక్కడి నుంచి వస్తాయట ఈ కృపా సమాధానాలంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు తండ్రి అయిన దేవుని గూర్చి ఇక్కడ రాయబడినటువంటి మాటది. ఇది గమనించాలి. తరువాత రెండవ సంగతి ఏంటో తెలుసా? చూడండి, అక్కడే రాసి ఉంటుంది, ఆయన సింహాసనమునకు ఎదుటగా ఉన్న 7 ఆత్మల నుండి అని ఉంది. అంటే 7 ఆత్మలు ఉన్నాయనే కాదు, 7 ఫోల్డ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునిలో 7 లక్షణాలు ఉన్నాయి. మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. 7 ఫోల్డ్ స్పిరిట్ అంటే ఏంటో అర్థమవుతుంది. 7 ఆత్మ, పరిశుద్ధాత్ముడు 7 లక్షణాల మిళితమైనటువంటి వానిగా చూస్తాము. ఆయన యొద్ద నుంచి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండి వాని నుండి ఆయన సింహాసనముకు ఎదురుగా ఉన్న 7 వినండి ప్రియులారా, ఇవ్వండి 7 ఆత్మల నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. తర్వాత 5-6 వచనాల్లో ఆయన కుమారుడైన ఇవ్వండి దేవుడు ఆయన యొద్ద నుంచి మీకు కృపా సమాధానాలు కలుగునుగాక. ఈ కుమారుడైన దేవుని గురించి ఆయన ఇచ్చిన వర్ణన నిన్న జ్ఞాపకం చేశాను, బట్ లైన్ వచ్చింది గనక వివరాలు ఇస్తాను వినండి. ఈ 5-6 వచనాల్లో వినండి. మొదటగా ఆయన యేసుక్రీస్తు అనే బిరుదును మనం చూస్తాము. అటు తర్వాత నమ్మకమైన సాక్షి అని మనం చూస్తాం. ఆయన ఏమి చెప్పినా సత్యమే చెప్తాడు. ఆయనే సత్యం, ఆయనే వెరాసిటీ. ఈ మాట మీరు గమనించాలి. తర్వాత మృతుల్లోంచి లేచిన ఆది సంభూతుడు అనగా తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడైన తర్వాత మరలా మరణించినటువంటి వాడు ఆయన. పునరుత్థానానికి ఆయనే ప్రథమ ఫలము, కోత మనం అవుతామనే విషయాన్ని నేను నిన్న జ్ఞాపకం చేశాను. ఇక్కడ లైన్ వచ్చింది కనుక గుర్తు చేస్తున్నాను. అటు తర్వాత ఆయన భూపతులకు ఆయన అధిపతి, అంటే ఆయన రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాజుగానే పుట్టాడు, రాజుగానే చనిపోయాడు, కాకపోతే రాజరికం చేయలేదు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఆయన మేము పూజించడానికి వచ్చామన్నారు తూర్పు దేశపు జ్ఞానులు.
కాల్ చేస్తాను. వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. ఓకే స్నేహితులారా, తమ్ముడు వినబడుతుందా? వినపడుతుందన్న. ఓకే ఓకే రైట్. స్క్రీన్ షేరింగ్ వర్క్ అవుతుందన్న మీకు? అవుతుందమ్మా, అవుతుంది. ఓకే. ప్రియులారా క్షమించాలి, కొంచెం ప్రతికూలమైన పరిస్థితి. ఓకే, కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన క్రమాన్ని మనం ఎక్కడ చూస్తాం? 5వ వచనం దగ్గర నుంచి. ఆయన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి. ఆయన అభిషేకించబడిన రాజే గాని పట్టాభిషేకం చేయబడిన రాజైతే కాదు. ఈ రెండు మనం అర్థం చేసుకోవడం నిమిత్తమై మనం దావీదును జ్ఞాపకం చేసుకునండి. దావీదు సమూయేలు చేత అభిషేకించబడిన వాడే, కానీ ఆయన పట్టాభిషేకం చేయబడి ఆయన రాజుగా చేయబడే సమయానికి చాలా సమయం పట్టింది. 17వ ఏట ఆయన అభిషేకించబడిన 30వ ఏట వచ్చే వరకు ఆయన ఎదురు చూడవలసి వచ్చింది. అది ఎంత నిజమో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన భూమి మీద అభిషేకించబడినటువంటి రాజే, కానీ పట్టాభిషేకం చేయబడిన రాజుగా ఆయన ఒక రోజున రాజ్యపాలన చేసే రోజు ఉంది. దాని కొరకు తండ్రి ఏమన్నాడో తెలుసా? 110వ కీర్తన మొదటి వచనంలో ఇట్లుంటుంది, ప్రభు అయిన యెహోవా లేక ప్రభు నా ప్రభుతో ఇలాగో సెలవిచ్చెను, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వములో కూర్చుండమని అన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన తన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు, తండ్రి కుడిపార్శ్వములో కూర్చుని ఉన్నాడు అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. ఇంకా 5వ వచనం దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా, మరో సంగతి, మనం 5వ వచనం అయిపోయింది. ఆ 4 సంగతులతో మనం మళ్ళీ 8వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అల్ఫా ఒమేగా. ఎవరి దగ్గర నుంచి మీకు కృప కలగాలి? ఎవరి దగ్గర నుంచి మీకు సమాధానం కలగాలి? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు. ఆయన అల్ఫా ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయన కడపటివాడు. తర్వాత ఆయనే ప్రభు అయినటువంటి దేవుడు, ఆయనే సర్వాధికారి, ఆయన సార్వభౌముడు అనే విషయం నిన్నటి రోజునే నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇది కుమారుడు గుర్చినటువంటి విషయాలు. కనుక ప్రియమైన మిత్రులారా, కృపా సమాధానం మీకు కలగాలని నేను కోరుతున్నాను. శ్రమల మధ్య, హింసల మధ్య భక్తి చేస్తున్నటువంటి మీకు తండ్రైన దేవుని నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి, కుమారుడైన దేవుని నుండి మీకు కృపా సమాధానములు కలుగునగాకని వారికి ఆయన అభివాదం చేయటాన్ని మనం చూస్తాం. ఇంకా ఈ కుమారుడైన దేవుని గురించి పనులు కొని చెప్పాడు. ఏం చెప్పాడు? 6వ వచనం నుంచి ఇలా రాసింది, ఆయన మనలను ప్రేమించుచున్నవాడు. ఇక్కడ మనలను ప్రేమించుచు అని రాసి ఉంది, అందుకనే ప్రేమించుచున్నవాడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ మాట రాయవలసి వచ్చింది. ఆయన మనలను ప్రేమించి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమించే మన కొరకు సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించే సువార్తను మన యొద్దకు పంపించినాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు రక్షించబడిన మనకు. ఈవెన్ రక్షించబడిన తర్వాత కూడా ఆయనకు అయోగ్యంగా మనం జీవించినా గాని ఆయన ప్రేమలో మార్పు లేదు.
యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించేవాడు అనే విషయాన్ని దయతో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవ సంగతి, ఆయన తన రక్తం వలన, ఇవి పనులు సుమా, నేను ఇందాక చెప్పాను కుమారుడైన దేవుని గూర్చి. ఏ కుమారుడి యొద్ద నుంచి మీకు కృపా సమాధానం కలగాలో చెప్పాను. ఆ కుమారుడు ఏం చేశాడో ఇప్పుడు యోహాను రాసిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. తన రక్తం వలన పాపముల నుంచి ఆయనే మనల్ని విడిపించిన వాడు, మనలను ఆయన రాజులుగాను యాజకులుగాను చేసినటువంటి వాడు. ఆయనకే మహిమా ప్రభావాలు యుగయుగాలు కలగాలి అని కోరుతున్నాడు. తర్వాత విషయం ఏంటో తెలుసా? ఆయనే మేఘారుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూస్తుంది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మీరండి, క్రీస్తు శకం 100వ సంవత్సరానికి చేరువగా యోహాను పద్మాసు ద్వీపంలో ఉండి వ్రాసినప్పుడు ఆయన మేఘారుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది అని వ్రాశాడు. ఇది ఈ రెండు మాటలు కూడా పాత నిబంధనలో రెండు భాగాలను మనకి జ్ఞాపకం చేస్తాయి. అది జ్ఞాపకం చేస్తాను. నేను ఇందాకే చెప్పాను, 404 వచనాలు కలిగిన ప్రకటన గ్రంథంలో ప్రియులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి అకరణాలు అనగా లేఖనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పబడతాయి, కానీ డైరెక్ట్ కొటేషన్స్ అయితే ఏమీ మనం ప్రకటన గ్రంథంలో మనం చూడం. కానీ ఇప్పుడు ఏ వచనాలు కనబడుతున్నాయి? క్రీస్తు రాబోయేవాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం 13వ వచనంలో ఆయన మేఘారుడై వచ్చుచున్నటువంటి రాజు ఆయన. తర్వాత జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10-14 వచనాల ప్రకారం ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు, అనగా యూదులు చూస్తారు అని అర్థం. తర్వాత భూరాజులందరూ ఆయన చూచి ఆయన రొమ్ము కొట్టుకుంటారు అనే మాట జకరియా గ్రంథంలో వ్రాయబడిన మాట. కాబట్టి ఆయన మేఘారుడై వచ్చేటువంటి వాడు, ప్రతి నేత్రము చూస్తుంది, ప్రతి వారు రొమ్ము కొట్టుకునేటువంటి రోజు ఒకటి ఉంది. ఇటువంటి క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలగాలి అని కోరుతున్నాడు. ఇది రెండో భాగం. సరే, మూడో భాగం జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం నుంచి 20వ వచనం వరకు పద్మాసు ద్వీపమున యోహానుకు కలిగిన దర్శనం. ప్రియులారా, ఈ దర్శనాన్ని గురించి మనం అర్థం చేసుకుని, ఇదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, మహిమలో ఉన్నటువంటి క్రీస్తును గుర్చినటువంటి ప్రత్యక్షత 9-18 వచనాల్లో మనం చదువుతాం. ఇందులో మొట్టమొదట యోహాను ఎఫెసు నుంచి, ఆ ప్రాంతాల నుంచి బహిష్కరించబడి పద్మాసు ద్వీపానికి వెళ్ళడానికి గల కారణాన్ని చెప్పాడు. చెబుతూ తన గురించి తాను ఇలా పరిచయం చేసుకున్నాడు. చూడండి 9వ వచనంలో, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇక్కడ కొన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా నన్ను సవాలు చేసిన కొన్ని మాటలు ఇందులో నాకు కనబడ్డాయి. ఏంటో తెలుసా? అపోస్తలుడైన యోహాను ఈ 7 సంఘాలకు ఈ మాటలు రాస్తూ, మనకు కూడా రాస్తూ ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, మీ సహోదరుడును అంటున్నాడు. నేను మీ సహోదరుడును. ఏం ఈయన అపోస్తలుడు కాదా? ప్రభు చేత అపోస్తలుడుగా నియమించబడలేదా? సంఘ స్థాపనలో బలముగా పేతురుతో కలిసి వాడబడిన దైవజనుడు కాదా? ఈయన ఏమని పిలవాలి అంటే అపోస్టల్ అని పిలిస్తే మంచిది కదా. పోని ఇంకా తగ్గించుకున్నాడు అనుకోండి, ఆయన బిషప్ అని పిలిస్తే మంచిది కదా. పోని అక్కడ కూడా తగ్గించుకున్నాడు అనుకోండి, రెవరెంట్ అని పిలిస్తే మంచిది కదా. పోని అక్కడ కూడా తగ్గించుకున్నాడు అనుకోండి, పాస్టర్ అని పిలిస్తే మంచిది కదా. పోని అక్కడ కూడా తగ్గించుకున్నాడు అనుకోండి, ఎవాంజలిస్ట్ అని పిలుచుకోవచ్చు కదా. వినండి ప్రియులారా, ఈ టైటిల్స్ ఏమీ లేవు. అతను పెట్టుకున్న టైటిల్ ఒకటే, నేను మీ సహోదరుడను. ఇది నేటి క్రైస్తవ వాతావరణంలో ఉన్న పెద్దలు అనిపించుకునేటువంటి వాళ్లకు వినండి ప్రియుల, సిగ్గెయ్యాలి మనకి. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప వ్యక్తి కూడా నేను మీతో పాటు సమానుడనైన మీ బ్రదర్ అని చెప్తున్నాడు. నేనేంటో క్రైస్తవ్యంలో ఈ వేలం వెర్రి ఏమనుకోకండి ఇట్లా అంటున్నానని. వినండి, వాళ్ళ పేరు ముందు రెవడాలు లేకపోతే ఒళ్ళు వండిపోతే ఒక్కొక్క అయ్యగారికి. ఏమండి అయ్యగారు, మీరేమైనా అపోస్తలుడని యోహాను కంటే పెద్దవాళ్ళని మీరు అనుకుంటున్నారా?
మీ అభిమతం అదే. ఒక సాధారణమైన విశ్వాసంతో నేను ఒక బ్రదర్ని అనిపించుకోవడానికి మీకు ఇష్టం ఉండదు. మీ పేరు ముందు రవడాలు ఉండాలి, మీ పేరు ముందు అపోస్టలను ఉండాలి, లేకపోతే మీరు భరించలేరు. మళ్ళీ మీరు చెప్పుకునే గొప్పలు ఇన్ని అన్నీ కావు. మీరు వెనకాల వస్తున్న క్రైస్తవ సమాజానికి ఏమి మాదిరిస్తారండి? మీరు దీనత్వం, సాత్వికం, వినయ మనస్సు ఏమి నేర్పిస్తారు మీ జీవితంలో నుంచి? ఏమనుకోకండి సుమా, మా ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన్ను ఎవరు పరిచయం చేసినా అపోస్టల్ టరడర అని పిలుస్తారు. నేను అంకుల్ టరడర అంటాను. ఆయనకి ఎంత ఒళ్ళు వండుద్దో. వాళ్ళ అసిస్టెంట్ పాస్టర్ అంటాడు, ఏమండి మా అయ్యగారిని పిలిచినప్పుడు అపోస్టల్ అని చెప్పలేదంటే, నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే, ఆయనకేమైనా లేఖన సత్యాలు ఒక ప్రత్యేకమైన గుంపుకు ప్రత్యేకంగా దేవుడు బయలుపరిచిచ్చాడా చెప్పండి నాకు. పునరుత్థానుడైన యేసుక్రీస్తును అతను చూసిన ఐ విట్నెస్ నాకు చెప్పండి, అప్పుడు అపోస్తలుడని పిలుస్తాను, లేకపోతే నేను పిలవను అంటే వాళ్ళకు ఒళ్ళు మండుద్ది. ఇలా ఒళ్ళు మండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అపోస్తలుని పిలిపించుకోవడం ఒళ్ళు చచ్చిపోవాలండి మనకు. కానీ ఈ రోజున ఆ బిరుదుల్లోనే సంబరపడేటువంటి వాళ్ళు నేటి క్రైస్తవ్యంలో వినడం కనబడడం అది దుఃఖం అనిపిస్తుంది. పరలోకంలో ఏమని అనిపించుకుంటారో మరి చూడాలి. మరి ఇక్కడ వినండి ప్రియమైన స్నేహితులారా, కామన్ ఫెయిత్ లో వచ్చాం ప్రభు దగ్గరకు. మీరు రక్షించబడింది ఏమైనా పాల వల్ల రక్షించబడ్డారా? మేము యేసుక్రీస్తు వల్ల రక్షించబడ్డాం. ఏంటి మీకు మాకున్న వ్యత్యాసం? కామన్ ఫెయిత్, కామన్ సాల్వేషన్ అనే కామన్ కాన్సెప్ట్ ఎప్పుడో వదిలేసి మేము హైరార్కీ, మీరు మా సబార్డినేట్స్ అన్నట్టుగా, మేము అర్చకులము మీరు అనర్చకులు, మేము అభిషక్తులు మీరు అనభిషక్తులు, మేము పూజారులు మీరు పూజకొచ్చిన వాళ్ళు అన్నట్టుగా ఏమిటి క్రైస్తవ్యంలో ఈ తారతమ్యం? వెనకాల వస్తున్న ఒక జనరేషన్కి, వెనకాల వస్తున్న మరో తరానికి మనం మిగిల్చేదేంటో మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి మనవి చేస్తున్నాను. విమర్శించాను అనుకోకండి. విమర్శించాను అనుకుంటే యోహానే మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అనుకోండి. ఆయన అంటున్నాడు, నేను బ్రదర్నండి, నేను అపోస్టల్ అని పిలవక్కర్లేదు, నన్ను రెవరెండ్ డాక్టర్ అని పిలవాల్సిన అవసరం లేదు, నేను బిషప్ అని కూడా పిలవకండి, నేను తోటి పెద్దనని కూడా అనలేదండి. ఇక్కడ ఆయన పేతురన్నా తోటి పెద్దనని అన్నాడేమో గాని ఈయన బ్రదర్ అంటున్నాడండి. ఈయన ఇలా నేను సవాల్ చేయబడ్డాను. మీ గురించి చెప్పాను అనుకోకండి సుమా, ఇది నా గురించి నా దేవుడు నాతో మాట్లాడిన మాట. నేను సహోదరుడను, మీతో పాటు ఆయన రాజ్యంలో ఆయన సహనం చూపే విషయంలో వినండి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడంలో నేను మీతో పార్టేకర్ని. నేను ఎక్కువ కాదు, నేను మీతో సమానుడిని, నేను మీతో సహవారసుడిని అని చెప్పుకుంటున్నాడు. అలా పరిశ్రమ చేసుకొని నేను పద్మాసు దీపానికి నేను పంపబడిన వ్యక్తిని అన్నాడు. కనుక నొచ్చుకోకండి సుమా, నేను కఠినంగా చెప్పానని బాధపడకండి. మన వెనుక మరో తరం వస్తుంది. క్రిస్టియన్ వాల్యూస్, మనం ఎథిక్స్ ఏమైనా నిలపాలనంటే కొంచెం మనం కష్టంగానే మాట్లాడుకోవడం మంచిదని భావిస్తున్నాను. మిత్రులారా రండి, ప్రభు దినమున ఈ దర్శనము దొరికిందట. యెహోవా దినమని మనం చూస్తాము, అది శ్రమల కాలానికి సంబంధించిన మాట. ఇది ప్రభు దినం అనే మాట ప్రభు పిల్లలు సమావేశమయ్యే ఒక దినాన్ని కూర్చున్నటువంటి మాటగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సరే, 11వ వచనంలో ప్రభు అంటాడు, యోహాను నీవు చూచింది పుస్తకంలో వ్రాసి ఆ 7 సంఘములకు పంపమని నాతో చెప్పగా నేను వింటిని అన్నాడు. యోహాను ఈ సంగతులు వ్రాయమని ప్రభుతోనే ఆజ్ఞాపించబడ్డాడు అని మీరు అర్థం చేసుకోండి. తర్వాత 12వ వచనంలో 7 సువర్ణ దీపస్తంభాలు కనబడతాయి. ఆ దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడుగా ఆయన సంచరించడాన్ని చూస్తాం. ఇక్కడ ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం చేస్తాను, వినండి. 11వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, నేను ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నేను విన్నాను. ఆయన ఏం చేశాడట? నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని నేను తిరిగాను అన్నాడు. గమనించండి ఈ మాట. నేను విన్నాను, విన్న తర్వాత విన్న స్వరం ఏమిటో అని నేను తిరిగాను, తిరిగిన తర్వాత నేను ఆయన చూచాను. ఈ రోజున ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి సేవకునికి, విశ్వాసికి కావలసిన అనుభవం అదే. ఏంటో తెలుసా? విన్న దాన్ని బట్టి తిరుగు,
తిరిగిన తర్వాత చూడవలసిన వ్యక్తిని చూడు, చాలు, మన జీవితం ధన్యమైపోతుంది. కనుక ప్రియమైన స్నేహితులు గమనించండి. తర్వాత ఈ 13 నుంచి 16 వచనాల్లో ఆ దీపస్తంభాల మధ్య వినండి ప్రభువుని మనం చూస్తాం. ఆ ప్రభుని గురించి అద్భుతమైన వర్ణన ఉంది. ఆ వర్ణన జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటిగా 13 వచనంలో, తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వాడు, అనగా ఈయన రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుత్థానుడైన క్రీస్తు. యోహానుకు తెలుసు 3.5 సంవత్సరాలు ఏ వ్యక్తితోనైతే తిరిగాడో ఆ వ్యక్తి పునరుత్థానుడై ఆ దీపస్తంభాల మధ్య, అనగా 7 సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ కనబడుతున్నాడు. రెండవ సంగతి, ఆయన వస్త్రం అలాగనే దట్టి కట్టుకొని కనబడుతున్నాడు. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నవాడు ఏలుబడి చేసేవాడు. అయితే అతను రాజన్నా కావాలి, లేదా అతడు యాజకుడన్నా కావాలి. ఆ ఇరువురికే పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ఉంటుంది, రొమ్మునకు దట్టి ఉంటుంది. అటువంటి వారు దేవుని పిల్లల మీద ఏలుబడి చేస్తారు. అందుకే ఎవరో తెలుసా? యేసు ఏలుబడి చెయ్యువాడు, రైనింగ్ క్రైస్ట్. ఇది రెండో మాట. మూడో మాట ఏంటో తెలుసా? వినండి. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై ఉన్నాయి, అందులో నలుపు లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీతిగల క్రీస్తు, ఆయన రైచియస్ క్రైస్ట్, ఆయన పాపము లేనివాడు. అందుకనే ఇలా రాసి ఉంది లేఖనాల్లో. 1 పేతురు 2వ అధ్యాయం 22-23 వచనాల్లో పేతురు అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో యోహాన్ అంటాడు, ఆయన పాపమును తీసివేయుటకై ప్రత్యక్షమాయెను, ఆయన యందు పాపమేమీయూ లేదు అన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పాపము ఎరగని ఆయన మన కోసం పాపముగా చేయబడిన అన్నాడు. ప్రతి క్రైస్తవుడికి 3 వచనాలు బాగా జ్ఞాపకం ఉండాలి. ఏంటో ఈ 3 వచనాల్లో ఉన్న సత్యం ఏంటో తెలుసా? పాపము చేయని వాడు మొదటి మాట, పాపమే లేనివాడు రెండవ మాట, పాపమే ఎరగని వాడు మూడో మాట. హీ డిడ్ నో సిన్, హీ హ్యాడ్ నో సిన్, హీ న్యూ నో సిన్. అందుకే పాపము లేనిటువంటి తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలేనవై ఉన్నాయి, ఆయనే నీతిగల క్రీస్తు. స్నేహితులారా, 4వ సంగతి, ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఆయన అన్నిటినీ బట్టబయలు చేయగలడు. రివీలింగ్ క్రైస్ట్, అన్నిటినీ బట్టబయలు చేస్తాడు ఆయన. మిత్రులారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. దీన్ని కలపండి ఈ ఆలోచనకు. అక్కడ ఏముంటుందో తెలుసా? మన ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నాయి. ఆయన కన్నులు చూడలేనిది ఏదీ లేదు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం కలపండి. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఆనాటి మనుషుల యొక్క హృదయములోని తలంపులలోని ఊహను యెహోవా చూచి అని రాసి ఉంది. హృదయములోని తలంపుల ఊహలే చూడగలిగినటువంటి వాడు. స్నేహితులారా, అది నీ క్రీస్తు. బెత్లెహేములో పడుకున్నవాడు కాదు. సమరయుడంటే తల వంచుకొని, పిచ్చి పట్టినోడంటే తల వంచుకొని, దెయ్యాలు పట్టినోడంటే తల వంచుకొని, వినండి, ఎవడికి పుట్టాడో తెలియదంటే తల వంచుకొని వెళ్ళిపోయాడే. ఆ క్రీస్తు కాడిప్పుడు కనబడుతున్నది. ఈయన దీపస్తంభముల మధ్య నడుస్తూ ఉన్నటువంటి మహిమలో ఉన్న క్రీస్తు ఆయన. ఈ క్రీస్తును చూడడం నేటి క్రైస్తవ సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి అవసరం ఉంది. ఈయన చూడడం చేతగాకే మేము మొనగాళ్ళం మొనగత్తెలం అనుకుంటున్నాం మనం. ఈ క్రీస్తును చూడడం వస్తే ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను మీకు. రండి ప్రియమైన స్నేహితులారా, 5వ సంగతి, అతని పాదములు అపరంజిన పోలిన లోహంతున్నాయట. అపరంజిన పోలిన లోహం, వినండి ప్రియమైన మిత్రులారా, అది కంచు. కంచు బైబిల్లో తీర్పుకు సాదృశ్యం. అంటే ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్దయుడుగా ప్రవర్తిస్తాడు. అందుకే రిలెంట్లెస్ క్రైస్ట్ అన్నాను. నిర్దయుడైన క్రీస్తు, దయచూపుడు. ఆయన దయచూపినప్పుడు మనుషులు మారడం లేదు. ఆయన దయచూపని రోజులు వస్తాయి ఒక రోజున.
అందుకే ఆయన పాదములు అపరంజిన పోలిన లోహముతో కనబడుతున్నాయి. 6వ సంగతి చెప్తున్నాను చూడండి. ఆయన స్వరము, కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. అందుకే ఆయన గంభీరుడైన క్రీస్తు, రీగల్ క్రైస్ట్. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో అందుకే హబక్కూకు ఇట్లా రాశాడు, ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, లోకమంతయు ఆయన సన్నిధిని మౌనంగా ఉండవలెను. మాట్లాడిన ఎవడ మాట వినబడదు అక్కడ. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉంది స్నేహితులారా. తరువాత సంగతి, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడు. ఆ 7 నక్షత్రాలకు ఇంటర్ప్రిటేషన్ 20వ వచనములో ఉంది. సంగమునకు దూతలు లేక సేవకులు, వాళ్ళని ఆయనే రెగ్యులేట్ చేస్తున్నాడు, ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆయన అన్నిటిని నియంత్రించేవాడు, ఆయన నియంత్రించే క్రీస్తు. ఎరుగుదమా ఈ ప్రభుని? ఆయనేనా మన సంఘాలను కంట్రోల్ చేస్తున్నది? ఆయనేనా మన సేవకులను రెగ్యులేట్ చేస్తున్నది? ఆలోచించాలి. మరి మహిమలో ఉన్న క్రీస్తు, ఇప్పుడున్న క్రీస్తు ఇలాంటి వాడు. మిత్రులారా గమనించండి. 8వ సంగతి, ఆయన నోట నుంచి 2 అంచులు గల వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. ఆ ఖడ్గముతో ఆయన పగ సాధిస్తాడు. అందుకే పగ సాధించు క్రీస్తు ఆయన, రివెంజింగ్ క్రైస్ట్. తనకు తన పిల్లలకు కీడు చేసి, తన సువార్తను అంగీకరించక తన మీద తిరుగుబాటు చేసిన ప్రతి వారి మీద ఆయన పగ సాధిస్తాడు స్నేహితులారా. అందుకే ఆయన పగ సాధించు క్రీస్తు. 9వ సంగతి, ఆయన ముఖమెట్లుందట, ప్రకాశించుచున్న సూర్యునిలాగా కనబడుతుంది. ఆయన దేదీప్యమానమైన ప్రకాశతతో ఉన్న క్రీస్తు, రెస్ప్లెండెంట్ క్రైస్ట్ అని ఆయన అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన స్నేహితులారా వినండి, పద్మాసు ద్వీపానికి వినండి. ఆయన బహిష్కరించబడి అక్కడ దొరికిన ప్రత్యక్షతలో తన మహిమలో ఉన్న క్రీస్తును యోహాను చూచాడు. అదే ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతి. ఎలా బహిష్కరించబడ్డాడో 9వ వచనం. ఏ దినమైన దర్శనం దొరికిందో 10వ వచనం. ఏమని అతను ఆజ్ఞాపించబడ్డాడో యోహాను 11వ వచనం. ఎవరిని చూచాడో 12వ వచనం. చూచిన వ్యక్తి ఎలా ఉన్నాడో 13 నుంచి 16 వచనాల్లో ఆయన ప్రత్యక్షత ఉంది. అయితే ఆ ప్రత్యక్షత పొందినటువంటి యోహాను యేసు చేత తాకబడ్డాడు. యేసు యోహానును తాకాడు. 17-18 వచనాలు. ఈ 17-18 వచనాల్లో యోహాను పరిస్థితి ఏంటో తెలుసా? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. ఆయన పాదముల మీద పడ్డం ఇది హంబుల్ సబ్మిషన్, అది వినయపూర్వకమైన సమర్పణ. మహిమలో ఉన్న క్రీస్తును చూడడం ఏ వ్యక్తికైతే వస్తుందో, మహిమలో ఉన్న క్రీస్తును చూడడం ఏ సంఘానికైతే చేతనవుతుందో, వారు హంబుల్ గా వారు సబ్మిట్ అయి వినయపూర్వకంగా వారి పాదాల మీద పడిపోతారు, కుప్పకూలిపోతారు, సరెండర్ అయిపోతారు, తమ ఉనికినే కోల్పోతారు. వినండి, వాళ్ళు డిమాలిష్ అయిపోతారు. ఈ మెట్టుకే ప్రతి క్రైస్తవుడు రావాలి. ఈ మెట్టుకే ప్రతి క్రైస్తవ సంఘము రావాలి. ప్రభువాని పాదాల దగ్గర మేము కుప్పకూలిపోతున్నాము నాయన, మాట్లాడడానికి మా దగ్గర ఏమీ లేదు, మా ఉనికిని మేము కోల్పోయాము, మేము అండనైపోయాం ప్రభువా అనే స్థాయికి రావాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సంఘం. ఎందుకు రావడం లేదంటే మహిమలో ఉన్న క్రీస్తును చూడడం రాలేదు మనకి. ఎవరిని చూడడం వచ్చింది? క్రిస్మస్ క్రీస్తు తెలుసు, గుడ్ ఫ్రైడే క్రీస్తు మనకు తెలుసు, ఈస్టర్ క్రీస్తు కూడా మనకు బాగా తెలుసు. కానీ మహిమలో ఉన్న క్రీస్తు మనకు అర్థం కాల. ఆయన చూడడం మనకి చేత కావడం లేదు. నేను ఎవరిని నిందించడం లేదు సుమా, మీకు వాక్యం చెబుతూనే నాకు నేను బోధించుకుంటూ చెబుతున్నానని మీ సహోదరునిగా మీకు మనవి చేస్తున్నాను మిత్రులారా. 2వ సంగతి, అతను భయపడి అతని పాదముల మీద పడిపోయాడట. హంబుల్ సబ్మిషన్ కలిగిన యోహాను హోలీ ఫియర్ కలిగి ఉన్నవాడుగా మనం చూస్తాం. పవిత్రమైన భయం, ఆయన పాదాల మీద పడ్డాడు. అలాంటి వ్యక్తికి ఏసేం చేశాడో తెలుసా ప్రియులారా? వినండి, అతని మీద చెయ్యి వేశాడు, తన కుడి చేతిని వేసి ఏమంటున్నాడో చూస్తాను చూడండి. 17వ వచనంలో ఆ చివరిలో అంటాడు, భయపడకము,
నా మీద చెయ్యి ఉంచి నా తిట్ల నేను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతేనే గాని ఇదిగో యుగయుములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయో పాతాళం లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అన్నాడు. ఈ మాటలు నాకేమి నేర్పిస్తున్నాయో తెలుసా? తన ఐడెంటిటీ ఏంటో వెల్లడి చేస్తున్నాడు ప్రభు. జాలిపడ్డాడు, చెయ్యి వేశాడు, భయపడవద్దని అభయమిచ్చాడు. తనేంటో చెప్తున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? నేను అనగానే యోహానుకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? జీవాహారమును నేనే అన్నవాడు ఈయన, నేనే వెలుగును అని చెప్పినవాడు ఈయన, నేనే గొర్రెలకు ద్వారమునని చెప్పినవాడు ఈయన, నేనే మంచి కాపరిని చెప్పినవాడు ఈయన, నేనే పునరుత్థానమును జీవమును అని చెప్పినవాడు ఈయన, నేనే మార్గము సత్యము జీవమని చెప్పినవాడు ఈయన, నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పుకున్నవాడు ఈయన. ఆయనే నా మీద చెయ్యి ఉంచి నేనే అని చెప్పాడే. ఆ నేనే అని చెప్పిన ప్రభు అంటున్నాడు, మొదటి వాడును కడపటి వాడును జీవించువాడను మృతుడునైతేనే గాని ఇదిగో జీవించు, నేను లివింగ్ వన్, నేను లివింగ్ వన్, జీవించు ఉన్నవాడను. తరువాత నేను పాతాళము యొక్కయు ఆ మరణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి, నేను అథారిటీ కలిగిన వాడను, నేను అధికారాన్ని కలిగిన వాడనని ప్రభు తన యొక్క అభయమిచ్చి యోహానును లేపాడు. సంఘానికి ఇదే కావాలి, నిజమైన విశ్వాసకి ఇదే కావాలి. వినయభావంతో ఆయన పాదాల మీద పడి, పవిత్రమైన భయంతో ఆయన పాదాల మీద పడ్డం, అది మనకు చేతనైతే ఆయన జాలిని, ఆయన గుర్తింపును మనము కలిగి ఉండి ఆయన అధికారాన్ని అర్థం చేసుకుని ఆయన చేత ఆదరించబడతాం. ఆ రోజున యోహానుకు ఆ భాగ్యమే దొరికింది. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సంఘం ఆ మెట్టుకు వస్తే మన జీవితాలు అవి ధన్యమవుతాయి. నేను ముగింపుకు వస్తున్నాను. ప్రియులారా, ముగింపు ఏంటో తెలుసా? వినండి. 19వ వచనంలో పుస్తకం యొక్క రచనకు దేవుడే మళ్ళీ ప్రత్యక్షతనిచ్చాడు. ఏమన్నాడో తెలుసా? నీవిప్పుడు చూచిన ఈ ప్రత్యక్షత రాయు, ఇప్పుడు ఉన్న సంఘాలను గూర్చి వ్రాయు, దీని వెంట కలగబో వాటిని రాయమని చెప్పాడు. 19వ వచనంలో దాన్నే మనం చూస్తాం. 20వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ దీపస్తంభాలు ఏంటో, ఈ నక్షత్రాలు ఏంటో ప్రత్యక్షతలో ఆ మర్మాన్ని దేవుడే విశదపరిచినాడు. ఈ 7 దీపస్తంభాలు 7 సంఘాలు, ఈ నక్షత్రాలు సంఘములకు దూతలు అని చెప్పి దేవుడు ఆ మర్మాన్ని కూడా వారికి విశదపరిచి, యోహానికి విశదపరిచి దాన్ని వ్రాయమన్నాడు. ఈరోజు మన తరగతిని మనం మిగించుకుంటునే సమయం వచ్చింది గనక ఇప్పుడు చివరగా నేను సమాప్తి చేస్తాను. జాగ్రత్తగా వినండి. విషయం అంతటినీ కూడా సమాప్తి చేస్తాను, వినండి. దేవుని కృప, దేవుని యొక్క సమాధానం మనకు అవసరమే. ఈ రెండు లేని క్రైస్తవ జీవితం అది అధ్వానమైన క్రైస్తవ జీవితం అవుతుంది. కానీ కృపను అలాగనే సమాధానమును ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు. ఆ కుమారుడు కాస్త ఎవరో తెలుసా? యేసు క్రీస్తు. ఆ కుమారుడు ఎవరో తెలుసా? వినండి. ఆయన నమ్మకమైన సాక్షి, మృతుల్లోంచి లేచిన ఆది సంభూతుడు, ఆయన భూపతులకు అధిపతి, ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండే సర్వాధికారైన దేవుడు. ఏం చేశాడు మనకు ఆయన అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన రక్తం వల్ల మనల్ని కొని రాజులుగా, యాజకులుగా ఆయన మనలను చేశాడు. స్నేహితులారా, అటువంటి ప్రభు, మనల్ని రాజుగా యాజకులుగా చేసిన ప్రభు యోహానుకు తన ప్రత్యేకమైన దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఈ రోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము చూడవలసిన దర్శనం. పునరుత్థానుడైన క్రీస్తును, ఏలుబడి చేసేటువంటి క్రీస్తును, వినండి, ఆయన నిర్దయుడైనటువంటి క్రీస్తును, సమస్తాన్ని చూడగలిగినటువంటి క్రీస్తును, ఆయన పగ సాధించేటువంటి క్రీస్తును. మిత్రులారా వినండి, దేదీప్యమానమైన ప్రకాశంతో ఉన్న క్రీస్తును, ఆయన గంభీరుడైన క్రీస్తును ఈ రోజున సంగమగా మనము, విశ్వాసులంగా మనం చూడవలసిన అవసరం ఉంది. నా మట్టుగా నేను ఇలా అడుగుతున్నాను, ప్రభువా, ఎప్పటికప్పుడే మహిమలో ఉన్న నీ ప్రత్యక్షత, నీ దర్శనం నాకు, నా సంఘానికి కలగనివ్వండి. మమ్మల్ని వంచండి, మమ్మల్ని విరవండి, మమ్మల్ని కుప్పగూలిపోయినట్లుగా చేయండి. నీ పాదముల మీద పడి నిన్ను ఆరాధించే ఆ ఉన్నతమైన మెట్టుకు మమ్మల్ని తీసుకురండి ప్రభువా.
నీవే అధికారము కలిగిన వాడివి, నీవే మా మీద జాలి చూపేవాడివి. ఓ ప్రభా, నీవే మాకు ఆదరించేవాడివి, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు అని ఆయన పాదముల మీద పడ్డం మనకు చేతనైతే ప్రియులార సంగమగా మంచి విశ్వాసులంగా ఒక మంచి భవిష్యత్తును మనం అందుకుంటాము. ఇతరులకు ఒక మంచి భవిష్యత్తును మన వెనకొచ్చే తరానికి కూడా మిగులుస్తాము. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిద్దాము. రేపు 2వ అధ్యాయంతో మనం కలుసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగాల సత్యాల కొరకై మీకు స్తోత్రములు. మహిమలో ఉన్న నీ కుమారుడిని చూడడం నేటి సంఘాలకు విశ్వాసులకు చేతకాక మా కంటికి పొరల కమ్మగా మహిమలో ఉన్న నీ కుమారుడిని చూడలేక మేము విరగడం లేదు, మేము పగలడం లేదు, మేము కుప్పకూలిపోవడం లేదు. నీ పాదాల మీద పడడం చేతకాక మాకేవో అహంకారాలు, మాకేవో లేనిపోని గర్వాలు, ఎవరికీ ఉపయోగం లేని నిష్ప్రయోజనమైన జీవితాలుగా మా జీవితాలు ఉండగా ప్రభా మమ్మల్ని వంచండి, మమ్మల్ని విరవండి, నీ పాదముల మీద పడినట్లుగా చేయండి. ఆనాడు యోహానుకు దొరికిన దర్శనం మాకు కూడా కలగనివ్వండి. నీ రొమ్మును ఆనించుకొని తల ఉంచేటువంటి వాడు ఆ తలను కాస్త నీ పాదాల మీద పెట్టాడు. మాకు ఈ అనుభవం దయచేసి మా జీవితాలను రూపుదిద్దమని, మహిమ మీరు మాత్రమే పొందమని ఈరోజు జూమ్లో ఈ కార్యక్రమంలో నీ వాక్యం విన్న మా ప్రియ సహోదర సహోదరులందరినీ సేవకులను పేరు పేరును ఆశీర్వదించుము. మళ్ళీ రేపు రాత్రి ఈ తరగతుల్లో కలుసుకునే కృప మాకు ఇస్తారు అని మమ్మల్ని మేమే నీకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ ప్రభు నామంలో స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తమ్ముడు తిమోతి గారికి నేను ప్రోగ్రామ్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు తిమోతి. థ్యాంక్స్ అన్న. చివరిదిగా రాయుడు దాస్ అంకుల్ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. తమ్ముడు వరప్రసాద్ అనౌన్స్మెంట్స్ రేపటి గురించి టైమింగ్ అవన్నీ తెలియజేస్తారు. డాడీ లేరండి తిమోతి గారు. డాడీ లేరా? లేరు. విశ్వాసాన్ని ఉన్నారా? ఉన్నారండి, విశ్వాసం గారు. విశ్వాసాన్ని మీరు చేయండి అన్న. చేయండి అన్న. పరిశుద్ధుడైన తండ్రి, దయగల నాయన, కృపా కనికర సంపన్నుడా, మరల నాయన ఈ 2వ దినాన నాయన మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మీరు వినిపించిన ఈ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నాయన. నిజమైన ప్రేమ సమాధానము లేని జీవితము దరిద్రమని నేను చెప్పావు. వాటిని అనుగ్రహించేవాడు నీవే అన్న విషయాన్ని నాయన మాకు నేర్పించినవు తండ్రి. నువ్వు ప్రభుడు అని, సర్వాధికారు అని, ఆది సంభూతుడు అని, నాయన ఆల్ఫా ఒమేగా అని నాయన మాకు నేర్పించినవు తండ్రి. మీకు స్తోత్రం నాయన. యోహానుకు దొరికిన ప్రత్యక్షత తండ్రి నాయన మేము కూడా నాయన పొందుకున్నట్లుగా ప్రభా నీ కృపా భాగ్యం నడిపించండి నాయన. నీ కృప, నీ జాలి, నీ కనికరం నాయన మా మీద ఉంచండి నాయన. మేము కూడా నాయన వినయం కలిగి నాయన పవిత్రత కలిగి నీ పాదాల మీద పడడం మాకు నేర్పించు నాయన. నీ కొరకు నాయన నిలబడడం నేర్పించు నాయన. నీ కొరకు జీవించడం నేర్పించు నాయన. మా బ్రతుకంతా కూడా ప్రభా నిన్నే సేవించే జీవితము
మాకు అనుగ్రహించిన ఆయన ఈ దినాన్ని నేర్పించిన మాటలన్నింటిని బట్టి వందనాలు ప్రభా. నాయనా 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 ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రభా నాయనా నీ పాదాలను పట్టుకుని బ్రతుకుడు మాకందరికి నేర్పించు నాయన. నీ సాక్షులుగా నాయనా నీ ప్రేమను పంచేవారముగా నాయనా, నీ సమాధానాన్ని లోకానికి అందించేవారముగా నాయనా తండ్రి నాయన మా జీవితాన్ని మలచమని నాయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి నాయన మా బ్రతుకులను మార్చమని నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రక్షాళన చేసి నడిపించమని, నీ కృపకు సమాధానకు పాత్రలుగా మమ్మల్ని చేసి నడిపించమని ఈ దిన కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు నాయన. అలాగే చివరి వరకు కూడా నాయన మేమందరం కూడా నాయన నీ యొక్క వాక్యపు లోతుల్లోకి ఈ ప్రత్యక్షతను చూడగలిగే అనుభవంలోకి నాయన, దాని ద్వారా నిన్ను ఆరాధించే అనుభవంలోనికి, దాని ద్వారా నాయన క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చేటట్టుగాను నాయన నీకు దాసులమే నాయన జీవించినట్లుగా నాయన నీ కృపను మాకు అందించమని, నీ సేవకుని నాయన స్వామి గారిని కూడా బాగా ఆశీర్వదించమని నాయన. అలాగే నాయన ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న అందరిని కూడా నాయన మీరు కనికరించి నాయన ఆశీర్వదించమని మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్వామన్న మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఓకే తమ్ముడు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం ఈ యాప్లో దేవుని వాక్యం వినడానికి ఆసక్తిని కనపరిచిన మీకును మీ కుటుంబాలకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును సదా తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. 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 మెయిన్ థ్యాంక్స్ అన్న. వందనం. ఒకసారి టైమింగ్స్ అవి చెప్తున్నారు. మరలా రేపు ఇండియా టైం ప్రకారం 8 గంటలకు, అలాగే సౌదీ అరేబియా టైం ప్రకారము 5:30, అయితే మెసేజ్ 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. అలాగే యుఎస్ఏలో 11 గంటలకి, బెహ్రైన్, కువైట్ మన సౌదీ అరేబియా లాగానే 8 గంటలకి మెసేజ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. రేపటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరలా రేపు కలుసుకునేంత వరకు దేవుని కృపా సమాధానములు మనందరికి తోడుగా ఉండి నడిపించగలరు. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. Praise the Lord. Praise the Praise the Lord. Praise the Lord. ప్రెసిడెంట్ తిమోతి గారు ప్రెసిడెంట్ అండి. అన్న ప్రైజ్ ది లార్డ్. రా చిన్ని, ప్రైజ్ లార్డ్. అని ఓకే. డాడీ లేకుండా చేసినారు. డాడీ అక్కడ నెట్ బాగోదండి, అక్కడ సిగ్నల్. ఓకే ఓకే. రేపు డాడీ మీ దగ్గర నుంచి అయిపోయింది కదా. అలాగే రేపు కలుపుతానులేండి. అదే, ఎందుకంటే లాస్ట్ లో ఉంటే బాగుంటది కదా, మన ఆల్ ట్రూత్ వాళ్ళందరూ చూస్తాను. అలాగే వర్షిప్. 1 week 1 month? ఇది 3 weeks అని చెప్పినారన్న. అచ్చా అచ్చా, అవును. తర్వాత క్వశ్చన్స్ కూడా ఇంకంతే. క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రోజులకు ఒక అధ్యాయం అయింది కదా, అట్లా వేసుకున్న యావరేజ్ 3 weeks అన్నారు. లాస్ట్ లో క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అన్ని రాసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.